జై గౌడసేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లో పాపన్న భావజాలాన్ని ప్రచారం చేయడానికి మేము నడుం కట్టుకొని పాపన్న యొక్క జయంతికి సంబంధించి ఆగస్టు 18న ప్రతి సంవత్సరం నిర్వహించే జయంతికి సంబంధించి 3 సంవత్సరాల క్రితం శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 2 రాష్ట్రాలు కూడా పాపన్న యొక్క జెండాలు కండువాలు ఉచితంగా అందించడం జరిగింది. అదే బాటలో ఈరోజు సుందరయ్య కళాక్షేత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి గౌడ కులస్తులకి 2 రాష్ట్రాల వారికి కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి పాపన్న శోభాయాత్ర జెండా ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేసి గౌడ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దానితో పాటుగా గత దశాబ్ద కాలంగా ఎవరైతే గౌడ కులానికి సేవలు అందిస్తూ పాపన్న విగ్రహాలు నెలకొల్పుతున్నారో గౌడ కులంలో వివిధ సేవా సంస్థలు నడుపుతూ గౌడ కులస్తులకి సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళందరినీ బహుజన రాజ్యాధికార స్ఫూర్తి ప్రదాత శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ యొక్క సేవా పురస్కారాలతో ఈరోజు మేము సత్కరించడం జరిగింది. ఎంత గొప్ప కార్యం అంటే 2 రాష్ట్రాలను ఏకం చేసి అక్కడ నాయకుల్ని ఇక్కడ నాయకుల్ని కలిపి వాళ్ళందరి నుంచి మన యొక్క గౌడ కులానికి భావజాలాన్ని పెంచే విధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా ఒక మన పాపన్న విగ్రహాన్ని నెలకొల్పే విధంగా ప్రతి విలేజ్లో విగ్రహాన్ని నెలకొల్పే విధంగా భావజాలాన్ని ఇవ్వడంలో జై గౌడసేన ముందుందని తెలియజేస్తూ ఏ ప్రాంతంలో వారైనా సరే 2 రాష్ట్రాల్లో ఏ ప్రాంతం నుంచి అయినా సరే పాపన్న జెండాలు కండువాలకు ఉచితంగా కావాలంటే మా జై గౌడసేన నాయకులను సంప్రదించండి. అదేవిధంగా బైక్ స్టిక్కర్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గౌడ బిడ్డను ఐక్యం చేసుకుంటూ పాపన్న భావజాలాన్ని గడప గడపకి చేరేసే పనిలో మేము నిమగ్నమై ఉంటామని చెప్పేసి రాజ్యాధికారం దిశగా గౌడుల్ని గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాజ్యాధికారం దిశగా గౌడ బిడ్డల్ని డెవలప్ చేసి వాళ్ళని ఆ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తయారు చేసి తీర్చిదిద్దే క్రమంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై గౌడ. సొంత వ్యక్తిత్వం, సొంత ఆత్మగౌరవం, సొంత అస్తిత్వం కలిగి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా, దోపిడీ జరిగినా వాళ్ళు ఓర్చుకోలేదు. వాస్తవంగా ఏంటంటే అందరికీ కూడా చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం అనేది ఐక్యతగా మారకపోవడం అనేది మన కమ్యూనిటీలో కొంత ఉంది. మరి దాని నుండి బయటపడడానికి ఈ మధ్యకాలంలో చాలా సంఘాలు మరి ముందుకు వస్తున్నాయి. ఆ ముందుకు వచ్చిన సందర్భంలోనే మరి ఈరోజు నాలాంటి వాళ్ళను మరి ఆయన జై గౌడసేన జాతీయ సంఘం పెట్టుకున్నా, ఇక్కడ కలసత్తన్న పాపన్న సంఘం పెట్టుకున్నా, అదేవిధంగా మా పెద్దలు జైందన్న పాపన్న విగ్రహాలకు రూపకల్పన చేసి మరి తెలంగాణ ఆంధ్రలో విగ్రహాలు పెడుతున్నా, ఇక్కడ వీరస్వామన్న గీత కార్మికుల సమస్యల మీద పనిచేస్తున్నా, మరి యువత గౌడ బిజినెస్ నెట్వర్క్ అని చెప్పి వాళ్ళు సర్వీస్ చేస్తున్నా కూడా ఒకరి నుండి ఒకరిని పిలుచుకొని మరి వాళ్ళని గౌరవించుకొని సన్మానాలు చేసి మనం అంతా దేనికోసం పనిచేస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ మీద ఈరోజు అంతా ముందుకు రావడం జరిగింది. మరి ఈ స్ఫూర్తి అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో ప్రధానంగా గౌడ్ల మీద ఉన్న సమస్యలు ఏంటంటే గత ప్రభుత్వాలు కొన్ని వాగ్దానాలు చేసినాయి, కొంత మేరకు వాళ్ళు సక్సెస్ కాగలేదు. కానీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. అప్పటికి ముందే ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహానికి భూమి పూజ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాన్ని మేము అమలు చేస్తామని చెప్పారు. ఇంకా మనకు సేఫ్టీ మోకులు అని చెప్పి గీత కార్మికులకు మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మరి పెద్ద సామాజిక వర్గం 40 లక్షల జనాభా కలిగిన తెలంగాణలో వాళ్ళు మనను నమ్మించి మరి మనం ఓట్లు పొందారు కాబట్టి మరి అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే అవి డబ్బులతో కూడుకునే కానీ కాదు. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలనేది కేవలం ఒక గెజెట్ రిలీజ్ చేస్తే జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లా పేరుగా మారుతుంది. ఇంకోటి ఏంటంటే ట్యాంక్ బండ్ మీద గత ప్రభుత్వమే 3 కోట్ల రూపాయలు అదేవిధంగా స్థల సేకరణ చేసి దానికి నిధులు కూడా కేటాయించి ఉన్నాయి. మరి అది కూడా ప్రభుత్వం ఈ ఆగస్టు 18 లోపు మరి ఆ ట్యాంక్ బండ్ మీద భూమి పూజ అయినా కనీసం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు అత్యంత పెద్ద సంపద ఏంటంటే కోకపేటలో గత ప్రభుత్వం 5 కోట్లు 5 ఎకరాల భూమి
ఇచ్చి వాటికి నిధులు మంజూరై ఉన్నాయి. కేవలం మన మధ్యలో మన ప్రజాప్రతినిధుల మధ్యలో ఐక్యత లేకపోవడంతో ఆ వచ్చిన నిధులు ఒక చైర్మన్ ఉంటే ఆ చైర్మన్ మారి ఇంకో చైర్మన్ వచ్చి ఆ చైర్మన్ కూడా ఆ ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఆ నిధులు అట్లే ముగిపోయి ఉన్నాయి. కాబట్టి అది మళ్ళీ కూడా ఇప్పుడు ఉన్న పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరి ఆ 5 కోట్లు 5 ఎకరాలు కోకపేట భూమిని మరి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి దానికి ఒక కళ్యాణ మండపం ఒక ఐఏఎస్ అకాడమీ లాంటి ఏర్పాటు చేసి మరి దానికి ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది అత్యంత సంపద, దాదాపు 500 కోట్ల రూపాయల ఆస్తి. మరి ఆస్తిని మనం మన కైవసం చేసుకొని మరి దాన్ని ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా సంఘాల మధ్యత ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. మనం బొమ్మగారి ధర్మవృక్షం మనకు 2009లో ఇక్కడ సర్వనగర్ గౌడ సంఘంలో ఒక గౌడ శిక్షణా తరగతులు అని చెప్పి నేను 2009లో ఒక 2 రోజుల శిక్షణ తరగతులు అని ఏర్పాటు చేసినప్పుడు పెద్దలు బొమ్మగారి ధర్మవృక్షం గౌడ్ గారు ఆయన ముఖ్య అతిథిగా దేవేంద్ర గౌడ్ జయందన్న వీళ్ళంతా అప్పుడు వచ్చారు. అయితే ఆ సందర్భంగా బొమ్మగారి ధర్మవృక్షం అని చెప్పింది ఏంటంటే గౌడ కులం అనేది చింతగుర్తులాగా తెలంగాణ మొత్తం కూడా విస్తరించింది. ఈ కులానికి ఎక్కువ చైతన్యం ఎక్కువ. వీళ్లకు చైతన్యంతో పాటు వీళ్ళ లోపల ఏదో ఒక రాజ్యాధికార స్ఫూర్తి కోసం రగిలిపోతురు ఆధునిక యువత అని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. వస్తున్న సంఘాలను మనం అందరం కూడా కొత్త సంఘాలు పెట్టుకుంటే స్వాగతించాల్సిందే. మరి ఆ సంఘాలు పెట్టుకోవడమే కాకుండా మరి సంఘాల మధ్యత ఒక సంఘటిత ఐక్యత కూడా అవసరం అని చెప్పి మరి ధర్మవృక్షం గారు చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. గీత కార్మికులకు ఎక్కువ సమస్యలు ఉంటాయి. కరీంనగర్లో ఒక సమస్య ఉంటే నల్గొండలో ఒక సమస్య ఉంటుంది, హైదరాబాదు పరిసరాల్లో ఒక సమస్య ఉంటుంది. మరి కరీంనగర్లో పోయి ఇప్పుడు అంబలనారాయణ గౌడ్ పనిచేయాలని చేయలేడు. అక్కడ ఉండే జక్క వీరస్వామి కానీ కలర్ సత్తన్న కానీ మరి ఇలాంటి వాళ్ళు అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ సమస్యలు పరిష్కరిస్తారు. మరి నల్గొండ ఉంటే అక్కడ పీడల సమాజం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే గౌళ్ళు అక్కడ స్థానికంగానే మరి సంఘాలు పెట్టుకొని పనిచేసి ఎక్కడికక్కడ మన సమస్యలు పరిష్కరించుకోవాలి అని చెప్పి సంఘాల పుట్టుక మంచిదే, వాటిని స్వాగతిస్తున్నా. దాంతోపాటు ఈ సంఘాల మధ్య సమన్వయం కూడా అవసరం అని చెప్పి ఆ రోజు బొమ్మగారి ధర్మవృక్షం గారు అక్కడ ఆయన సందేశం ఇచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము మరి ఈ కులాల సంఘాల మీద గౌడ సమాజంలో ఒక అపోహ, అదేవిధంగా బయట సమాజంలో కూడా బాగా చర్చ జరుగుతుంది. అరే ఎవరికి లేని సంఘాలు ఈ గౌళ్ళకే ఎందుకే, ఈ గౌళ్ళకే ఇన్ని సంఘాలు 100 సంఘాలు అవసరమా అని చెప్పి గౌళ్ళలో ఉండే ఒక మేధావర్గం వాళ్ళు చర్చ జరుగుతుంది. దాంతోపాటు బయట సమాజంలో కూడా గౌళ్ళలకు ఎక్కువ సంఘాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. ఈ సంఘాల పుట్టుక అనేది తెలంగాణ ఉద్యమం మనం తీసుకుంటే తెలంగాణ ఉద్యమంలో 150-200 తెలంగాణ కోసం సంఘాలు పుట్టినాయి. ఆ సంఘాల పుట్టుక వల్ల తెలంగాణ ఉద్యమం కాగడలాగా ఒకరి నుండి ఒకరు అందుకోవడం జరిగింది. అంటే ఒక మనిషి ఈరోజు అలసిపోయినప్పుడు ఆ కాగడను ఇంకొకరికి అందించడం వల్ల ఆ యొక్క స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది రగిలి అది తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపయోగపడదు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో గౌళ్ళు లాంటి వాళ్ళు చాలా రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు. ఇలాంటి క్రైసిస్లోనే ఈ సంఘాలు పుడుతున్నాయి. ఈ సంఘాల పుట్టుకను కూడా మనం పరిశీలన చేస్తే ఈ సంఘాలు పుట్టేదంతా కూడా ఒక రాజ్యాధికారం, విద్య, ఆర్థిక, సామాజిక చైతన్యం కోసమే ఈ సంఘాలు పుడుతున్నాయి అనేది ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంఘాలు కేవలం పుట్టుకతోనే సరిపోదు. ఒక లెటర్ ప్యాడ్ సంఘాలుగా మారకుండా మరి ఏడుకొండలాగా మరి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో విస్తృతంగా ఆయన ఒక్కో రోజు 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు. అట్లా కూడా మరి ఇప్పుడు పెట్టుకున్న సంఘాల సోదరులందరూ కూడా మరి సంఘాల నిర్మాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను పట్టుకొని మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సమస్యను పట్టుకొని ఆ సమస్య మీద పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యం అనేది తొందరగా నెరవేరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి సర్వాయ పాపన్న ఇప్పుడు మనకు దాదాపు ఆయన పుట్టి
ఆయన పురుడు పోస్తుంది. నాకు తెలిసి ఒక 21 సంవత్సరమే అవుతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ. మరి ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది పెద్దలు జయంతి గౌడ్ అన్న ఒక 21 సంవత్సరం కింద 2003లో ఆయనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఒక సినిమా ప్రారంభం చేసిండు. ఆ రోజులలోనే ఆ సినిమాకు 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ సినిమా తీయడం అంటే ఆయన యొక్క చైతన్యాన్ని, మరి కేవలం ఏంటంటే పాపన మీద గౌరవం, ఆయన గౌడ కులంలో పుట్టిననే ఒక గౌరవంతో ఆయన ఆ రోజు ఆ సినిమా తీసిండు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాయి పాపన కోసం విగ్రహాలు ఆయన ఎక్కడ పెడితే అక్కడ విగ్రహాల కోసం ఆయన శక్తి మేరకు ఒక 20,000 రూపాయలు ఇస్తూ మరి విగ్రహాల ఆ ఉద్యమానికి ఆయన రూపకల్పన చేసిండు. మేము కూడా వామపక్ష ఉద్యమం నుండి కేవలం ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అస్తిత్వం కోసమే మేము కూడా 20 సంవత్సరాల కింద బయటకు వచ్చి మరి మా సొంత ఊరు పెంబర్తి గ్రామంలో 2012లో పాపన్న విగ్రహం పెట్టి మరి ఆ పాపన్న విగ్రహ విప్లవానికి మా వైపు నుండి కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు చాలామంది యువత మన వీరస్వామి అన్న, మన ఎవరు నక్క కృష్ణ గౌడ్ కొత్తగా సంఘం పెట్టిన తమ్ముడు కూడా బాగా పనిచేస్తుండు. ఇలాంటి సోదరులు ఒకరి నుండి ఒకరు ఉద్యమాన్ని తమ భుజాల మీద వేసుకొని మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన యువ నాయకుడు పంజాల శ్రావణ్ గౌడ్ కూడా చాలా బీజేపీ పార్టీలో షార్ప్గా ఈ మధ్యకాలంలో ఎదిగి వస్తున్న నాయకుడు. అదేవిధంగా చాలామంది గౌడ బిజినెస్ నెట్వర్క్ అని సోదరుడు మన బ్రదర్ చాలా గొప్పగా పనిచేస్తూ ఎక్కడెక్కడ బిజినెస్ ఉందో అక్కడ వాళ్ళను గుర్తిస్తూ మరి ముందుకు పోతుండు. అదేవిధంగా మన వేదిక మీద మాజీ డిఎస్పీ గారు అశోక్ కుమార్ గౌడ్ అన్న, నేను ఫేస్బుక్లో ఆయన కార్యక్రమాల విషయాలను చూసే గుర్తుపడతా. చాలా 10 సంవత్సరాల నుండి నేను అన్నను గమనిస్తున్నా. ఇంకా బిజినెస్ లో ఉన్న పెద్దలు పేరు బొమ్మగాని బాలకృష్ణ అన్న, వీరికి మా సోదరులందరూ కూడా మరి ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ రానున్న రోజులలో మనం అంతా కూడా ఏ ప్రతికూల పరిస్థితులు ఈ సంఘాల మధ్యత ఉండకూడదు అనేది ఈ సందర్భంగా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ నుండి నేను తెలియజేస్తున్నా. ఇంకొక ముఖ్యమైన విషయము, మనకు ఈ కులంలో పుట్టిన అంతా కూడా మధ్యతరగతి వాళ్ళే. మనకు వీళ్ళ వర్గశత్రువు అంటోళ్ళు మన మధ్యలో ఎవరు లేరు. మనం వర్గశత్రువు ఎవరు అనేది మనకు తెలిసి ఉండాలి. ఒకసారి లెనిన్ అంటాడు, ఏ లక్ష్య అంటే ఏ సామాజిక వర్గము ఆ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. అంటే వర్గశత్రువు అనేది వాళ్ళకు ఒక అంచనా అనేది ఉంటేనే ఆ యొక్క సమాజం. ఈ జాతీయ మహనీయులు అక్కడ వేదిక మీద శివుడు కానీ పార్వతి కౌండినుడు కంఠమమ్మ సురమాంబ ఇల్లమ్మ తల్లి వీళ్ళ యొక్క సర్వాయి పాపన స్ఫూర్తి గౌతులచ్చన స్ఫూర్తితోటి సంఘటితంగా కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు ఏడుకొండల గారికి. అంబాలనారాయణ గారు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆయన గౌడ కులం కోసం సాంస్కృతిక సావలంబన అంటే రచయితగా కూడా ఆయన ఎన్నో అంటే మన రచయితగా కూడా ఆయన ఎన్నో ఇవి రచించి మన గౌడ కులానికి అందించారు. కుల చరిత్రలు కానీ అదేవిధంగా కులంలో ఉన్న లోటుపాట్లు కానీ ఇవన్నీ రాస్తూ మన యొక్క సంచికలకు అందిస్తూ ఉండేవారు. అట్లా ఆయన యొక్క భావజాలం పబ్లిక్లోకి వెళ్ళి విగ్రహాలు పెట్టే విధంగా పాపన్న యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు కృషి చేయడం జరిగింది. కాబట్టి అన్నగారు కూడా వాళ్ళ సోదరులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 4-5 ఉన్నట్టున్నారు. అన్న మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా అన్నగారు వాళ్ళ బ్రదరు ఒక అవార్డుకి ఎన్నికయ్యారు. ఎట్లా అంటే నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు అన్నది జాతీయ అవార్డు. గ్రీన్ ఇండియా అని టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ పెంబర్తి విలేజ్కి ఆయన సర్పంచ్గా ఉండగా అవార్డు వచ్చింది. అంత గొప్ప నాయకుడు. ఇతర బొమ్మలు తయారు విధానం. థ్యాంక్ యూ అన్న. తర్వాత ఇంకొక నేను స్టేజ్ మీద మొత్తం మా సంఘం వాళ్ళు ఎవరిని పిలవలేదు. మా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మా వాళ్ళందరినీ ఒకసారి మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే
నా వెనక ఉండి, అంటే నేను ఒక్కటే కనపడుతున్నా, నా వెనక ఎంతమంది సైన్యం తయారైంది అనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మొదటగా నంగేటి రంగారావు గారు స్టేజ్ దగ్గరకు రండి. తర్వాత ఇంకా ఉన్నారు కానీ రాలేదు. సతీష్ అన్న, జడ్జి సతీష్ అన్న, కోసూరు రండి. నంగేటి రంగారావు గౌడ్, వంక రామకృష్ణ గౌడ్, గురవయ్య గౌడ్, సుధాకర్ గౌడ్, కోర్ల వేణ గౌడ్, కాళీ శ్రీనివాస్ గౌడ్, నూతి రవీంద్ర గౌడ్, మట్టా వెంకటేష్ గౌడ్, కోసూరు రాము గౌడ్, బొర్రా తిరుమల గోపి గౌడ్, పరిసరంగ వేణుగోపాల్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్, ఇది జడ్జూరు సతీష్ గౌడ్. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ టీం అండి. ఇది ఓకే. నాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. ఎక్కడ ఏం చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, ఎక్కడ సమస్య వచ్చినా అర్ధరాత్రి 2 గంటలకైనా సరే ఫోన్ చేసి మాట్లాడే సభ్యులు నాకు దొరికారు. వాళ్ళ వల్లే మన యొక్క సంఘం దాదాపు 3 years లో మేము ఒక గోల్ రీచ్ అయ్యాం. అంటే సమాజంలో మేము కూడా ఉన్నాము, గౌడ కులానికి రక్షణగా మేము కూడా ఉన్నామని చెప్పేసి మేము నిలబడగలుగుతున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. అందరు కూర్చోండి. తెలంగాణ రాష్ట్ర కమిటీ మహేష్ గౌడ్, వరప్రసాద్ గౌడ్, తెల్లారి సత్యనారాయణ గౌడ్, క్రాంతికుమార్ గౌడ్, నవజీవన్ గౌడ్, హరిబాబు గౌడ్, గండి సుజన్ గౌడ్, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా రాలేకపోయారు కాబట్టి టీం అంతా దగ్గరుండి వీళ్ళంతా ముందుండి నడిపిస్తూ ఉంటారు. వెనకుండి నాకు అండగా ఉంటూ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ పరిచయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. కూర్చోండి. హలో, వినిపిస్తుందా? జై గౌతులచ్చన్న, జై గౌతులచ్చన్న, జై పాపన్న. మరి ఈరోజు జై గౌడ సేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి సేవా పురస్కారాల గురించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన తెలియజేస్తూ ఏడుకొండలన్న పిలువగానే వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి బృందానికి తెలంగాణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కమిటీ వారందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ సభ మీద అలంకరించిన ఆనిముత్యాలు ఉన్నాయి. ఇందులో సర్దార్ పాపన్న సినిమాని మొదటిగా నా చరిత్రని నా జాతికి ఎందుకు నేను తెలియజేయొద్దు, పుట్టి 100 కోట్లు సంపాదిస్తే నేను తీసుకోబోతానా, నా చరిత్ర, నా జాతి వీరుడి చరిత్ర, ఒక బహుజన చక్రవర్తి చరిత్ర మరుగున పడ్డదే 350 ఏళ్ల క్రితమే అని గుర్తించి, తన డబ్బులు పోతాయని తెలిసినా ఒక 2 కోట్ల రూపాయలు 2003లోనే పొడగొట్టుకొని తన జాతి చరిత్ర ఒక సినిమా రూపకంగా మలిచి అందులో ఒక సూపర్ స్టార్ కృష్ణ, సోమను, అభినయశ్రీ, రామిరెడ్డి గారిని పెట్టి అందులో సర్దార్ పాపన్న క్యారెక్టర్ చేసిన జయంత్ గౌడ్ గారు, మన గౌడ బిడ్డ విగ్రహం, మొదటి విగ్రహం పెట్టిన బిడ్డ జయంత్ గౌడ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి డిఎస్పీ అశోక్ అన్న మీసాలు చూస్తేనే కొంచెం భయమవుతుంది నాకు. ఎందుకంటే ఆ సింగం సినిమాల, సీతయ్య సినిమాల వాళ్ళు ఇట్లా మీసాలు పెడితే మనం ఎగబడి సినిమాలు చూస్తాం. కానీ మన బిడ్డని కూడా మనం లేపుకోవాలి తప్ప. మన గౌడ బిడ్డ కూడా పెద్ద మనిషే. మన గౌడ బిడ్డ కూడా ఒక సింగర్ కంటే తక్కువ లేడు, సీతయ్య కంటే తక్కువ లేడు. కాబట్టి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అమ్మాల నారాయణ గౌడ్ గారు మా కాక, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా వారు ఎన్నో పోరాటాలు చూస్తూనే ఉన్నాం. తాటి మిల్కేని పడి చనిపోతే అప్పుడు ఈ గీతా వృత్తి అనేది ఇప్పుడు చాలా డల్ అయిపోతుంది రోజు రోజుకి. కానీ అప్పుడు చాలా బాగా పాపులారిటీ ఉండే, డబ్బులు బాగా వచ్చేటివి, మనకి సొసైటీస్ ఉండేటివి, సమస్యలు కూడా అట్లనే ఉంటుండే. ఆ సమస్యలని ఎదురుడి పోరాటం చేస్తూ వారికి చెట్టు మీరికని పడంగానే వాళ్ళకి ఇమ్మీడియట్లీ డబ్బులు, ఆ కుటుంబం బాధలు ఉంటుండే, డబ్బులు టైంకి రాకపోతుండే. అప్పుడు ప్రభుత్వాలతోటి కొట్లాడి మరీ డబ్బులు ఇప్పించేది అమ్మల నారాయణ గౌడ్ గారు. మరి జక్క వీరన్న సామన్న వీళ్ళంతా చాలా మంది. ఇప్పుడు కలర్ సత్తన్న మా కాక, మా అన్నయ్యతోడు, ఆయన చూస్తే అట్లున్నాడు. కానీ మీరు యూట్యూబ్ లో కలర్ యూట్యూబ్ ఛానల్ కలర్ క్రియేషన్స్ అనేది ఒక ఛానల్ ఉన్నది యూట్యూబ్ లో. మీరు అందులో కొట్టండి. అందులో మా అన్నగారు హీరో, ఎన్నో ఫిలిమ్స్ తీశారు.
ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి నాకు ఇక్కడ పరిచయం అయింది, రోహిత ఏమో ఉండే, రోహిత అమ్మ నిలబడమ్మ. ఒకసారి తను కూడా హీరోయిన్ గా ట్రై చేస్తుంది. అంటే వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనమేం తక్కువ కాదు ఎవరికి. ఇక్కడ అన్ని విషయాలు పెద్ద మనుషులు మాట్లాడతారు, కానీ రాబోయే రోజులల్లా వీళ్ళు ఒక స్టెప్స్ వేసుకుంటూ వచ్చారు. స్టెప్స్ అంటే ఒక మెట్లు వేసుకుంటూ వచ్చారు. ఇవాళ 60 ఏళ్ళు 70 ఏళ్ళకి వచ్చిన వృద్ధులంతా వారికి మనకు ఒక బేస్ వేసుకొని వచ్చారు. ఆ బేస్ లో మనం ఎక్కి గమ్యం కొట్టేసేయాలి. గమ్యం ఎట్లా కొట్టాలి? ఇప్పుడు తన హీరోయిన్ వచ్చింది అవకాశం, మనం వీలైనంత వరకు ఒక ప్రొడ్యూసర్ ఉంటే, ఒక ఆర్టిస్ట్ ఉంటే మనం చెప్పుకోవాలి, అయ్యా మన బిడ్డనే ఉన్నది, తనని పెట్టుకోవాలి మన మధ్య, సహకరించండి అని. ఇంతకుముందు ఒక గౌడబిడ్డ పరిచయం అయ్యింది. ఇక్కడ జీడిమెట్లలో ఏదైతే ఇండస్ట్రీస్ సంబంధించి షెడ్స్ వేస్తామని చెప్పేసి పరిచయం అయింది అన్న. మనం ఎంప్లాయ్మెంట్ సోర్స్ జనరేట్ చేయాలి. ఆర్థికంగా ఈ బిజినెస్ ఫోరం పెట్టారు, మన ఎవరు బిజినెస్ ఫోరం అన్న పెట్టారు, బిజినెస్ ఫోరం. ఈ బిజినెస్ ఫోరం లో ఏంటంటే, ఎవరెవరు మీరు బిజినెస్ సంబంధించి ఏదైనా బిజినెస్ ఉన్నాయో కాంటాక్ట్స్ అన్నని కలవండి. ప్రతి నెలనో వారం ఒక మీటింగ్ పెడతారు. అందులో మీ బిజినెస్ స్కిల్స్ అందులో చెప్పండి. అందులో మన గౌడెం బిడ్డలు మీకు బిజినెస్ ఇస్తారు. అదొక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అట్లా మనం చెప్పుడు పోతే చాలా మంది మేధావులే ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, పెద్ద మనుషులు ఒక స్టెప్ వేసుకుంటూ మనకు వచ్చారబ్బా, మనం గమ్యం కొట్టాలి. మనం కష్టపడేది ఏం లేదు, ఇక్కడ ఒక యూనిటీ ఉండాలి. యూనిటీ ఉండాలని అంటే ప్రతి ఒక్కరికి మైనస్లు ప్లస్లు రెండు ఉంటాయి. ప్లస్ లేని మనిషి ఉండరు, మైనస్ లేని మనిషి ఉండరు, రెండు ఉంటే సమానంగా ఉంటాయి. ఇవన్నీ చూసి చూడనట్టు మనం పోయి వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళిపోవాలనేది కూడా కోరుకుంటూ, సర్దార్ పాపన్న ఆ రోజే తాలెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండని కొట్టి చూపించిన అని చెప్పిండు. అట్లనే ప్రతి చోట మన విగ్రహాలని పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సెప్టెంబర్ 28 కూడా మన సీనియర్ లెజెండ్ పైడి జయరాజ్ గారు అని ఉన్నారు. ఫిలిం ఛాంబర్ ఫిలిం హాల్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం 10:30కి అక్కడికి వస్తే అక్కడ మనందరూ కూడా కలుసుకోవచ్చు అని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి కూడా పాపన్న భావజాలంతో పెరిగారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పాపన్న హీరో ఉన్నాడు కాబట్టి పాపన్న గురించి మనం ఏం చెప్పవసరం లేదు. అంటే ఉగ్గుపాలతో పాపన్న యొక్క భావజాలాన్ని నూరిపోసేటో చేసిందన్న. ఆయన ఇప్పుడు కూడా మన శ్రవణన్న గారు ఎక్కడ ధర్నాలంటే పాపన్న కార్యక్రమాలంటే ముందుండి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటాం. ఎందుకంటే అంతం కలిసి పాపన్న జనగామ జిల్లాకి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి ఒకరోజు నిరాహార దీక్ష అక్కడ కూర్చోవడం జరిగింది భువనగిరి కోట దగ్గర. అదేవిధంగా పాపన్న యొక్క ఏ ప్రోగ్రాం చేసినా కానీ ప్రతి ఒక్క చోట కూడా మన వాళ్ళంతా ఉంటారు కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన జేఏసీ అధ్యక్షులు యామమల్లి గౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాము. కొంచెం ముందుకు వచ్చి మాట్లాడమ్మా. జయగౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మోర్ల ఏడుకొండ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి ముఖ్యులు మనం చూసాం, నాటి పాపన్నని చూసాము, నాటి పాపన్న గురించి విన్నాము. నేను కళ్ళారా చూసిన నేటి పాపన్న అయినటువంటి జైహింద్ గౌడ్ గారికి, అదేవిధంగా యువతను ఎప్పుడు ప్రోత్సహిస్తూ సరైన మార్గంలో వెళ్ళాలి, జాతికి భద్రతగా ఈ యొక్క సంఘాలు ఉండాలి అని చెప్పేసి సూచిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా డిఎస్పీ సార్ అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా సభను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక చెప్పాను జైహింద్ గౌడ్ గారి గురించి. నాటి పాపన్న నేటి పాపన్న. నాటి పాపన్న యొక్క శౌర్యాన్ని సినిమా రూపంలో మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించి మనందరికీ పరిచయం చేసినటువంటి వ్యక్తి జైహింద్ గౌడ్ గారు. అయితే ఇటీవల కాలంలో మా కళ్ళారా చూసాం ఆయన్ని. ఏ విషయంలో చూసామయ్యా అంటే, ఇటీవల కాలంలో ఇందాక సోదరు చెప్పారు, అనూప్ రెడ్డి అనే వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నని గజబంధగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి సందర్భంలో మాలాంటి యువత కొంతమంది దాదాపుగా 7 కార్లతో హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, బిడ్డా మీరు ముందు పదండి, నేను ఉన్నాను కదా చూసుకుంటాను పదా అన్నాడు. మేము అనుకున్నాము సరే పెద్ద ఆయన అనుకుని నడిపిస్తుంటారులే అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఇందాక సోదరు చెప్పినట్టుగా స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. అతను ఎక్కడెక్కడ ఉంటాడు ఏంటి అని కనుగులో ఉన్న అనూప్ రెడ్డి అనే వ్యక్తిని పొగబెట్టి మరి స్టేషన్ దాకా శరణం అనేటట్లుగా తీసుకొచ్చినటువంటి ఘనత
అప్పుడు ఉన్నటువంటి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చాడో పోలీస్ స్టేషన్ బయట మేము ఆటి చెప్ప కొట్టడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ ముందు కొట్టినప్పుడు సహజంగా ఎక్కడైనా కానీ కేసులు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి. ఆయన ఆ రోజు చూపించిన యుక్తి నిజంగా ఎంత, అది మాటలో చెప్పలేకపోతున్నాను. ఎస్, ఇలా కదా ప్రతి ఒక్క గౌడు ఉండాల్సిందే అని చెప్పేసి, బిడ్డ మీరు 12 ఏదైనా చూసుకుంటాను, లోపల వచ్చారా మిమ్మల్ని కేసులు కాకుండా, మిమ్మల్ని జైలు పాలు కాకుండా కాపాడి పూచి నాది అని చెప్పేసి ఆ రోజు లోపల కూర్చొని ఉదయం 12 గంటలకు జరిగిన సబ్జెక్ట్ ని సాయంత్రం 5 గంటల వరకు ఉండి ఎవరి మీద కేసులు లేకుండా అనూప్ రెడ్డి మీద కేసు కట్టించినటువంటి వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాటి పాపన్నకి సరిపోతుందా లేదా బిరుదు? చెప్పండి మిత్రులారా. నాటి పాపన్న అంటే ఏదైతే శక్తి సౌర్యంతో పాటు యుక్తిగా ఆలోచించి తన జాతిని కాపాడేవాడే నిజమైన గౌరవం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక అదేవిధంగా డిఎస్పీ అశోక్ కుమార్ సార్, వారి గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువ అవుతా ఉంది. ఎందుకంటే వారు డిఎస్పీగా వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నప్పుడు, వారు డ్యూటీలో ఉన్నప్పుడు మటుకు మనం వెళ్తే జస్ట్ ఒక విష్ చేసే వదిలేస్తారండి, ఇది వాస్తవం. కానీ ఆ స్క్రీన్ లో మన గౌడ బిడ్డలకి ఎంతో హెల్ప్ చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అట్లాగే మన సోదరులు జిబిన్స్ స్థాపించి ఆర్థికంగా మనలో చైతన్యం కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా స్వాగతిస్తూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన గౌడ కుల సంఘ నాయకులు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది రకరకాల సంఘాలు పెడుతూ ఉన్నారు. ఏ సంఘం పెట్టినా కానీ మన యొక్క జాతికి సామాజిక భద్రత, సామాజిక చైతన్యం అనే అంశాల్లో కట్టుబడి ఉన్నారు కాబట్టి జై గౌడస్ అయిన పిలుపు మేరకు వచ్చి వారు ఇచ్చిన తవను కూడా వేసుకొని సంఘీభావం తెలియజేశారంటే మేము జాతి భద్రతగా కట్టుబడి ఉన్నామని చెప్పేసి వీరు చేసిన ఆలోచనకి శిరస్సు వచ్చి బాధాభివందనం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇక అయితే ఎన్ని సంఘాలు ఉన్నా ఏదున్నా కానీ అల్టిమేట్ గా సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం, ఈ 3 అంశాల్లో మనం బలపడాలి అంటే ముందుగా మన యొక్క కుల సంఘాలు కూడా ఖచ్చితంగా సామాజిక భద్రత, సామాజిక న్యాయం అంశాల్లో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే గౌడ బిడ్డకి అన్యాయం జరిగిందో, కులాలకి, మతాలకి, బహుజనులు ఏదైతే పాపన్న గారు బహుజనులు కలుపుకొని రాజ్యాధికార దిశగా సాగారో ఆ విధంగా మనం కూడా మన బహుజ సోదరులు కలుపుకొని మన బిడ్డలను కాపాడే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో రకాలుగా మన యొక్క గౌడ బిడ్డల మీద దాడులు చేసినప్పుడు మనం సోదరులు ఏడుకొండల గారు కానివ్వండి, వారి టీం కానివ్వండి, చాలా చక్కగా అందరినీ కలుపుకొని ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసిన పరిస్థితి. ఇటీవల చూసుకుంటే బెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఏమన్నారు మీ అందరికీ తెలుసు. ఇక్కడికి రాండి తెలుసుకుందామని ఆయన సవాల్ ఇసిరాడు. మరి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాం, మన సోదరులకు చాలా మందికి తెలుసు. మరి రాండి ఇక్కడ తెలుసుకుందామన్న వ్యక్తి కలెక్టర్ ఆఫీస్ లో పోలీసుల్ని అడ్డుగా పెట్టుకుని రాలేని పరిస్థితి. అంటే గౌడులు ఏకమైతే ఎవరైనా కానీ ఏమీ చేయలేరు. ఈ సంగతి మనం ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకా అంశాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇబ్బందులు జరిగినప్పుడు ముందుండి పోరాటం చేసిన ఘటనలు కోకొలలు, అవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా గౌడ బిడ్డకి అన్యాయం జరిగితే వారి తరపున పోరాటానికి మేమందరం ఉన్నామనేది భరోసా ఇవ్వడానికి ఏర్పరిచినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ఐక్యత, గౌరవ ఐక్యత. థ్యాంక్ యూ మురళయ్య గారు దాదాపుగా గత దశాబ్ద కాలంగా బీసీ సంఘాల్లో పనిచేస్తూ, గౌడ సంఘాల్లో పనిచేస్తూ, ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, గౌడ కులస్తులకు అన్యాయం జరిగినా ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, టీం వర్క్ అంటే దాన్ని ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలి, దాని మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఆ ఇష్యూని ఎలా డీల్ చేయాలనేది అందరినీ కలుపుకుంటూ, సలహాలు తీసుకుంటూ, ఆయన సలహాలు ఇస్తూ, అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్క సంఘ నాయకులకి ఫోన్ చేసి ఈ ఇష్యూని ఇలా మనం డీల్ చేయొచ్చు, ఈ ఇష్యూని ఇలా డీల్ చేస్తే మన గౌడ కులస్తులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ విధంగా పోరాడుతూ చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఇప్పటికి ఎన్నో సమస్యల మీద పోరాడినాం అందరం కలిసి. ఎందుకంటే ఒక గౌడ మహిళని
రోడ్డు మీద కళ్ళమ్ముతుంటే ఎక్సైజ్ సిఐ బండిలో ఎక్కమంటే ఎక్కలేదని చెప్పేసి జుట్టు పట్టుకొని ప్రకాశం జిల్లాలో బండిలో ఎక్కించాడు. ప్రకాశం జిల్లాలో జుట్టు పట్టుకొని బండిలో ఎక్కించాడు. ఎక్కిస్తే కనగిరి దగ్గర అన్ని గౌడ సంఘ నాయకులందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. నువ్వు అరెస్ట్ చేయడం అంటే ఎంతవరకు అరెస్ట్ చేయాలి? ఒక మహిళను అరెస్ట్ చేసేటప్పుడు మహిళా కానిస్టేబుల్ తెచ్చుకోవాలి, లేదంటే నోటీస్ ఇచ్చి ఆమె తర్వాత కోర్టుకు హాజరుపరచాలి, హాజరవ్వమని చెప్పాలి. అంతేగాని ఒక మహిళని ఒక సిఐ ర్యాంకులో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి అంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి నువ్వు జుట్టు పెట్టుకొని నెట్టి మరీ లోపల వేసావంటే, వ్యాన్లో నెట్టి వేసావంటే నీ అహంకారం ఏందని చెప్పేసి అందరూ రియాక్ట్ అయ్యి అతని ఉద్యోగం కూడగొట్టే వరకు పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసిన తర్వాత ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాడు గౌడ కులస్తులందరికీ, అదే ఆ మహిళకి, అదేవిధంగా గౌడ కులస్తులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాత మనం పిచ్చవేస్తే ఈరోజు ఆయన ఉద్యోగం నిలబడింది. మన జాతి జోలికి వస్తే వాడు ఎవడన్నా కానీ 100కి 100% పోరాడతాం. మన జాతి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా సరే, వాడు ఎవరైనా సరే పోరాటంలో వెనకపోయేది లేదని చెప్పేసి మన గౌడ సంఘాల తరఫున, అదేవిధంగా జై గౌడ సేన తరఫున కూడా తెలియజేసుకుంటూ, తర్వాత అన్న జీవన్ నడుపుతున్నటువంటి అంటే గౌడ కులస్తులు బిజినెస్ లో డెవలప్ కావాలని చెప్పేసి ఒక జీవన్ వింగ్ ఏర్పాటు చేసి ముందుకు పోతున్న ప్రభాకర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై గౌడన్న. ఈరోజు గౌడన్నకి అలాగే పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమానికి పనిచేసినటువంటి జాతీయ గౌడ సేన జాతీయ కార్యవర్గం మొత్తానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, వేదిక ముందున్న మన గౌడ సమాజ సారథులు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంతమంది 10 కిలోమీటర్ల నుండి మొదలు 100ల కిలోమీటర్ల నుండి ప్రయాణం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి మన గౌడ కులాల కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు ఏదో ఒక రకంగా పాల్పడుతూ వారి సమయాన్ని అయితే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మన సమాజం కొరకు, వారి అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి నిజంగా నా సెల్యూట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన ప్రతి గౌడ బిడ్డ, ప్రతి చదువుకున్న గౌడ బిడ్డ కావచ్చు, లేదంటే మన కులవృత్తి చేస్తున్న ప్రతి గౌడ బిడ్డ కావచ్చు, వారికి ఎన్నో ఆపదలు సంపదలు ఎన్నో ఉంటాయి. దానికి వివిధ రంగాల నుండి మనకు పెద్దల దగ్గర మొదలు పెడితే జయహింద్ గౌడ్ గారి దగ్గర నుండి మన పాపన్న చరిత్రను చెప్పడమే కాదు, మనకు తెలియజేయడమే కాదు, మొత్తం పూర్తి మన సమాజానికి, మన నెక్స్ట్ తరాలకు కూడా తెలిసేలాంటి కార్యక్రమాలు, సినిమాలు చేస్తూ, పాపన్న విగ్రహాలను పంచుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అలాగే అలాంటి చరిత్రల్ని ఎన్నో జనరేషన్స్ కి మిగిలిపోయి ఉండేలాంటి కవితలు రాస్తూ మన అంబాల నారాయణ లాంటి వాళ్ళు, ఎంతో మంది ఈతమూలు ప్రసాద్ లాంటి వాళ్ళు, ఎంతో మంది వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. గౌడ సమాజంలో ఏ బిడ్డకు ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా ముందు వరుసలో ఉండి సేవలు చేయడానికి ఎన్నో కార్యక్రమాలు అయితే గవర్నమెంట్ పరంగా మన గీత వృత్తిదారులకు అందరికీ కూడా సేవలు అందించే విధంగా రకరకాల ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి పూర్తి స్థాయిలో ఒక 70 సంఘాల వరకు క్రియేట్ చేసి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. అందులో ముఖ్యంగా నేను కొండలగౌడన్న గురించి విన్నప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ టైం నేను కొండలగౌడన్న గారిని మా జీబీఎన్ మీటింగ్లో చూశాను. సరే, జీబీఎన్ మీటింగ్కి వచ్చిన కొండలగౌడన్నతోని అదే రోజు మనది నీరా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నీరా ప్రాజెక్టు మన గవర్నమెంట్ నెక్లెస్ రోడ్లో పెట్టినప్పుడు ఆ ఓపెనింగ్ రోజు వెళ్ళడం కొంచెం ఇబ్బంది అయింది. ఆ రోజు అందరం ఆ టేస్ట్ చేయడం కావచ్చు, ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేయలేకపోయాం ఆ తోపులాటలో. ఆ తర్వాత మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకున్న రోజు కొండలగౌడన్న మా దగ్గరికి రావడం జరిగింది. ఆ మీటింగ్ నుండి
యాజ్ ఇట్ ఈస్ అక్కడికి వెళ్ళాం. ఆ వెళ్ళిన సందర్భం ఏంటంటే మినిస్టర్ గారి దగ్గర నుండి పేషీ దగ్గర నుండి మొదలు పెడితే కొండలగూడలో కూడా ఆ మీటింగ్ మా జీబీఎన్ మీటింగ్ కంప్లీట్ అవగానే మాట్లాడుకునే క్రమంలో నెట్వర్కింగ్ టైంలో అన్న మనం నిన్నో మొన్ననో మన జాతి కొరకు ఒక గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా మన వృత్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి పెట్టుకున్న ఒక నీరా ప్రాజెక్టుని కొంతమంది దౌర్భాగ్యులు కొంతమంది ఎదవలు దాన్ని వెల్లపు నీరు కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత సోషల్ మీడియాను వాడుకొని చాలా దౌర్భాగ్యమైన దాడి చేయబోతున్నారు. దీని కొరకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా తోడుగా వాటిని వేదికలుగా వాడుకొని మన గౌడ కుల వృత్తిని మన నీరా ప్రాజెక్టుని నీరుగార్చేలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే అప్పటికప్పుడు ఒక 20 మంది వరకు మళ్ళీ అదే మన కొండలన్నతో కలిపి పాటు పోయి అక్కడ అందరం కూర్చొని అప్పటికప్పుడు నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకు ఒక 17 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఒక 10 ఉన్నాయి. నేను దీనికన్నా ముందు ఒక 20 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్గా బిజినెస్ హెడ్గా కూడా వర్క్ చేశాను. నాకు ఒక స్టూడియో ఉంది, కెమెరా ఉంది అని ఇమీడియట్గా అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో నేను కెమెరా తెప్పించి కొండలగూడలతో వార్నింగ్లు అక్కడ ఉన్న మన గౌడ బిడ్డ ఆ కార్యక్రమానికి వచ్చిన జీబీఎన్కి వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి ఒక్కొక్కరికి వార్నింగ్లు ఇప్పించాం. దాంట్లో కొండలగూడన్న ఇచ్చిన వార్నింగ్ మామూలుగా ఉండదు కదా, మామూలుగా ఆయన పదమే చురకత్తిలాగా ఉంటుంది, ఆటం బాంబులాగా వాడుతుంది. ఆ వీడియోస్ అన్నిటికీ రకరకాల యూట్యూబ్ ఛానల్స్కి మా లోగో లేకుండా తీసి పంపించి మరి వాటిని వైరల్ చేశాం. ఇలాంటి ఫైటింగ్ స్పిరిట్ ఉన్న యువకులను ఇందాక మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గాన్ని చూసినాం. గర్వంగా ఉంది నాకు. అంటే రకరకాల సేవా కార్యక్రమాలు పెట్టుకొని మన సమాజం కొరకు ఇంతమంది ఇక్కడ ఉన్న వ్యక్తుల కంటే ఇంకా 10 times కూడా రకరకాల సంఘాల పరంగా పనిచేస్తున్న క్రమంలో ఆర్థికంగా కూడా మన సమాజానికి ఒక స్వావలంబన రావాలి, ఒక మెలకువ రావాలి, ఆర్థికంగా బలపడాలి అనే సంకల్పంతో ఎన్నో కార్పొరేట్ వ్యవస్థలను ఎన్నో కార్పొరేట్ ప్లాట్ఫామ్స్ను చూసిన నేను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో బిజినెస్ ప్లాట్ఫామ్స్కి ప్రెసిడెంట్గా చేసిన అనుభవంతో మన కమ్యూనిటీ కూడా ఒక ఆర్థిక స్వావలంబన ఆర్థిక విప్లవాన్ని సృష్టించే ఒక వేదికను ఏర్పాటు చేయాలనే దృక్పథంతో అక్టోబర్ 2022 9 మందితో మేము జీబీఎన్ స్టార్ట్ చేశాం. ఈ రోజుకు 18 నెలలుగా వస్తుంది. అక్టోబర్ వస్తే కరెక్ట్గా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు. జనవరి 21వ తారీఖు మాది లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగింది ఆచార్య చాప్టర్తో, ఇదే హోటల్ ప్లాజాలో. ఇప్పటి వరకు ఈ రోజు మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఎవ్రీ సాటర్డే 7 to 10 మనకు బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. మన గౌడ బిడ్డలందరూ అక్కడికి వస్తారు. ఒకరికొకరు బిజినెస్ గురించి చెప్పుకొని తెలుపుకొని ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మారుమూల పల్లెటూరి కులవృత్తి చేసుకునే ఒక గౌడన దగ్గర నుండి విదేశాల్లో ఉన్న ఒక ఎన్ఆర్ఐ వరకు అందరినీ ఆర్థికంగా ఒక వేదిక పైకి తేవాలనే ఒక సంకల్పంతో రామన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అన్నగారు మోకుదెబ్బ సంఘం నుంచి ఆయన దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అది కూడా నడుస్తుంది అన్న 3 మైకులు పనిచేస్తాయి. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గీత కార్మికులకి తారతమ్యమైనంత పడిపోతుంటే వాళ్ళందరికీ ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేస్తూ గౌరవ కులస్తుల నుంచి సహాయం చేపిస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో అది కూడా అందించడంలో ముందున్న నాయకులు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వివిధ హోదాలు ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి వేదిక ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా సర్వై పాపన్న కౌతుల అచ్చన్న గారు ఉద్యమవందనాలు తెలియజేస్తాం. ముఖ్యంగా నేను ఒక సామాన్య గీతా కార్మికుని. ఇప్పటికి కూడా గత సంవత్సరం వరకు కూడా నేను వృత్తి చేసినంత కూడా వాళ్ళు నమ్మకపోవచ్చు. మరి ఆ వృత్తినే వృత్తిలో ఉన్నటువంటి కష్టాన్ని వృత్తిలో ఉన్నటువంటి బాధను కన్నీళ్లను దిగమింగుతూ ఈ ఏమి బతుకోవడం మన బతుకులు చెట్టు మీదకెళ్ళి ఒకసారి చూస్తే మనం చస్తా ఉంటామనేటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి సరే నేనేదన్నా నా జాతికి సేవ చేయాలన్న క్రమం లోపల మరి అన్న మా కలిసి మేము అందరం కలిసి కూడా కరీంనగర్లో
ఒక వేదికను తయారు చేసుకొని ముందుకు పోవడం జరిగింది. మరి అందులో భాగంగా చాలామంది గీతా కార్మికులలో పోతూ ఉంటే చనిపోయిన కాడికి పోయిన ఒక అన్న అయితే పూర్ణచంద్ర గౌడ అని ఉంటాడు, తనకి 2 పిల్లలు. తన భార్య రోజు కూలి పనికి పోతూ ఉంటుంది. నర్సంపేట పక్కన విలేజ్ దుబ్బండి మండలం. కంప్లీట్గా చిన్నపిల్లలు 2, ఒక పాప 5వ తరగతి, ఒక బాబు 3వ తరగతి చదువుతూ ఉన్నాడు. చెట్టు మీద పట్ట కంప్లీట్గా నడుము పోయింది. ఆయన నడుము పోతే డాక్టర్ నుండి కథం కుర్చీగా పరిమితం, అంటే ఇంతమందికి వెళ్ళి కంప్లీట్గా అతనికి ఏ పార్ట్స్ పని అంటే అలాంటి పరిస్థితి. అంటే ప్రతి కాడ మొన్న ఒకటి సూర్యాపేట జిల్లాలో కూడా సేమ్ ఇదే జరిగింది. ఇంకా అది ఘోరం అదైతే. అంటే ఇలాంటి పరిస్థితి లోపల మరి మనం ఏం చేద్దామని చెప్పి నాకున్నంతలో చాలామందికి కూడా ఆబ్కార్ శాఖ అధికారులతో కానివ్వండి, మరి మొన్న గత 3 సంవత్సరాల క్రితం తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బుర్ర వెంకటేశ్వర అన్న గారితో మాట్లాడి కలిగిత కార్మిక సంఘం రమణన్న మేమందరం కూడా, అంటే ఎందుకంటే మిగతా సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ కలుగీత కార్మికుల మీద అవగాహన ఉన్నది అంటే మొట్టమొదటి కలుగీత కార్మిక సంఘం రమణన్న గారికి, తర్వాత నాకు నారాయణన్న గారికి కొంత అవగాహన ఉంది మాకు. ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆ చెట్లు ఎక్కేటువంటి గీతా కార్మికుల దగ్గరికి వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి అవగాహనతోని మేము అది చేస్తే అప్పుడు పరిస్థితి లోపల వెంకటేశ్వర గారు తను కొంత డబ్బు బీసీ సంక్షేమ శాఖలో ఉన్నది అంటే మరి ఆ డబ్బులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తక్షణ సహాయం కింద హాస్పిటల్ ఖర్చులకు 15,000 రూపాయలు, 25,000 రూపాయలు ధన సంస్కారాలకు ఇచ్చి దాదాపు తెలంగాణ లోపల ఇంచుమించు గత 3 ఏళ్ల లోపల 2.5 సంవత్సరాలు 3 ఏళ్ళు అవుతుంది, ఇంచుమించు దాదాపు ఒక 3,000 మందికి ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా నేను స్వయంగా నా చేతులకుంటా, అంటే చెట్టు మిగిలి పడ్డది అంటే గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం, పేపర్ స్టేట్మెంటు, గౌడ సంఘ ప్రజల ధృవీకరణ పత్రం 3 మా వాట్సాప్ ఏమని చెప్పి ఇమీడియట్ వాళ్ళు పంపిస్తే వితిన్ 1 రోజుల లోపల బీ సంక్షేమ శాఖ నుంచి చెప్పి ఇప్పించేటువంటి పరిస్థితి. అట్లా చేసుకుంటూ చాలామంది దాదాపు 7 నుండి 800 మందికి నేను స్వయంగా ఇప్పించడం జరిగింది. అట్లాగే మరి గీతా కార్మికులకు ఇప్పుడు చూడండి, మరి ఇదే గౌడ భవనం శంకుస్థాపన చేసుకున్న రోజు అందరికి కూడా గీతా కార్మికులకు దాదాపు అందరికి చెట్టుమిగలు కూడా అందరికీ కూడా డబ్బులు ఇప్పిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక గీతా కార్మికులు కూడా వచ్చింది. అంటే దాదాపు సంవత్సరాలు దాటి 2 సంవత్సరాలకు వస్తుంది. పడ్డ తర్వాత ఒక సంవత్సరం లోపల ఒక నెల లోపల కనీసానికి కాగితాలు ఇవన్నీ ఇచ్చే లోపల ఒక నెల లోపల ఇవన్నీ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి మనం ఇస్తే నెల లోపల మనం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లేకుండా కుటుంబాలు వీధమైన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వాలు కూడా మనం పట్టించుకునే సందర్భాలు లేవు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించాలి. మన పేపర్ స్టేట్మెంట్ చూడడం జరిగింది. ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు 25% గౌడ్స్కు రిజర్వేషన్ ఇస్తాను అని. ఇవ్వండి, చాలా సంతోషం. కానీ మరి తెలంగాణ లోపలనే ఒక మిస్టేక్ జరిగింది. 15% గౌడ్స్కి ఇస్తే మిగతా 15% వేరే కులం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే అది ఇచ్చినా కూడా అది వ్యక్తిగతంగా డబ్బున్నటువంటి వాళ్ళే వాటిని ఆ షాపులు పట్టుకొని వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా ఎదిగింది తప్ప మళ్ళీ గీతా కార్మికుల పరిస్థితి ఎక్కడ వేసిన పొంగలు అక్కడనే ఉంది. మేము అడగడం జరిగింది, అయ్యా మీరు దయచేసి గ్రామాల లోపల గీతా కార్మికులకు కళ్ళ పరిస్థితి ఉంది, బ్రాండ్ షాపులు చేయబట్టి, లిక్కర్ కార్పొరేట్ వ్యవస్థ చేయబట్టి. కాబట్టి ఏదైతే ఈ సొసైటీలో గ్రామీణంలో ఉన్నటువంటి గౌడ సొసైటీలో కనుక చెప్తే ఆ సొసైటీ కింద ఒక దాదాపుగా 100 నుండి 150 మంది సభ్యులు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఒక షాప్ కనుక మనం ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా బతికేటువంటి అవకాశం ఉంది. అందులో కనీసానికి ఆ షాప్లో ఒక 10 మంది జీతాలకు కూడా పనిచేసి బతికేటువంటి అవకాశం ఉంటుంది. మరి కాకుండా మరి వ్యక్తిగతంగా లైసెన్స్ ఇస్తే కూడా చాలా నష్టం. మన గీతా కార్మికులకు ఒరిగింది ఏమీ లేదు, వాళ్ళ డబ్బును వాళ్ళే పట్టడం జరిగింది. మరి ఏపీలో కూడా మరి 20% అన్నాడా, 25% అన్నాడు. కానీ కనీసానికి ఆ 10% అయినా కూడా దయచేసి ఆ గీతా కార్మిక సొసైటీలకి ఇచ్చే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ఉన్న సోదరులు మరి నంగటి రంగారావు వాళ్ళందరూ కూడా ఏడుకొండలన్న వీళ్ళందరూ కూడా మీరు ఆలోచన చేసి తప్పకుండా దీన్ని ఆబ్కార్ శాఖ మినిస్టర్ దృష్టికి, మరి లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు దృష్టికి తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుందని చెప్పి అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మరి తెలంగాణలో చూసినట్టయితే గత ప్రభుత్వం కొంతలో కొంత, ఎందుకంటే మమ్మల్ని దగ్గరగా కూర్చుండబెట్టి కూడా మన సహాయాలు తీసుకొని కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది. సర్వై పాపన్న జయంతి వరకల్లా మేము తప్పకుండా
జనగాం జిల్లాకు పాపన్న పేరు పెడతామని చెప్పి కూడా ఇంతవరకు నోరు విప్పడం లేదు. అట్లాగే ట్యాంక్ బండ్పై పాపన్న విగ్రహం మరి గత ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. మరి ఇప్పటి వరకు కూడా దాని ఆలోచన చేయడం లేదు. మరి తప్పకుండా పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నెలకొల్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జయంతి లోపల తప్పకుండా ఈ రెండు చేయాలి, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునే అవసరం మన అందరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మనమందరం కూడా చాలా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కట్టెల మహేశ్వర స్వామి గుడి కట్టడం కానివ్వండి, ఎల్లమ్మ తల్లి గుడి కట్టడం కానివ్వండి, ఎన్ని ఖర్చు అయినా 30 లక్షలైనా 50 లక్షలైనా గుడి కట్టామని చెప్పుకుంటా ఉన్నా. విగ్రహం పెట్టుకునేటువంటి స్తోమత మనకు లేదా? ప్రతి గ్రామం లోపల నమస్తే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గ్రామాలలో గౌడ సొసైటీ ద్వారా కానివ్వండి, మన వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా దేవస్థానాలు అంటే ఏనుకెళ్ళమ్మ తల్లి దేవాలయం కానివ్వండి, అలాగే కంఠమేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి మనం కట్టుకుంటూ ఉంటాం. మరి 1 లక్ష రూపాయలు పెట్టి సర్వేబాబుని విగ్రహం పెట్టుకునే శక్తి మనకు లేదా? ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే ఇంటికి వేసుకున్నా కూడా 1 లక్ష రూపాయలు అయితే ఆ 1 లక్ష రూపాయలు పెట్టి మనం విగ్రహం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది? వాళ్ళు చూడండి, మీరు దళిత సోదరులను చూడండి, ఏ గ్రామంలో చూసినా మెయిన్ చౌరస్తా లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. మరి వాళ్ళ సొంత పైసలు కూడా కాదు, ఎవరినో బట్టి దాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా సర్వభవన విగ్రహాలు ప్రతి గ్రామం లోపల కూడా మెయిన్ చౌరస్తా లాంటివి చూసి విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి మన అందరం కొట్లాడితేనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు సర్వభవన జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి ఏపీలో కూడా మన సోదరులు కూడా సర్వభవన జయంతిని అధికారికంగా చేయడానికి కూడా మీరు అందరూ కూడా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు ఏడుగొండ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై గౌడన్న జై పాప. అయితే అంతా మనమే సబ్జెక్ట్ చెప్తున్నాం. మన కులానికి ఉపయోగపడే నేరానికి సంబంధించి అమ్మాయి పాప మా గౌడ బిడ్డ నేరెళ్ళ మా ప్రియా గౌడ్ నేరా మీద పరిశోధన చేస్తూ ఆమె ఇండస్ట్రీ కూడా నెలకొల్పారు. ఆమెను మాట్లాడవలసిందిగా కోరుతున్నామమ్మా. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నేను అలవాట్లేదు, సో నేను చేసి చెప్తాను, బట్ కొంచెం నార్మల్ లాంగ్వేజ్లో చెప్తాను. సో నేను యాక్చువల్లీ నా బిజినెస్ గ్రాడ్యుయేషన్ చేశాను పూణేలో. అప్పుడు ఏంటంటే మాకు బిజినెస్ ఐడియా డెవలప్మెంట్ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో ఏం బిజినెస్ చేయాలి అనే ఐడియా జనరేషన్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తాతయ్యతో ఎక్కువ కనెక్షన్, తాతయ్యతో ఎక్కువ పెరిగాను. నన్ను పాపన్న అని పిలిచేవాడు. నాకు పాపన్న అంటే ఎవరో తెలియదు అప్పుడు చిన్నప్పుడు. చిన్నప్పటి నుంచి పాపన్న అని పిలిస్తే ఎప్పుడో కొంచెం పెద్దగా చిన్నప్పటి నుంచి వింటూ స్టోరీస్ వింటూ అండ్ అమ్మమ్మ చెప్పేది తాతయ్య కళ్ళు షాప్ చూసుకుంటూ ఉంటే అమ్మమ్మ కళ్ళమ్మేది అని చెప్పి ముంబైలో ఆ స్టోరీస్ అంటూ వింటూ పెరిగాను. కాబట్టి నా టైం వచ్చేసరికి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు ఒకటే ఉండేది, నేను కూడా ఈ కమ్యూనిటీ వర్క్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని. బట్ నేను పెరిగిన దానికి, నేను చదువుకున్న దానికి కళ్ళు షాప్ పెట్టుకోలేను, అలా అని ప్రొఫెషన్ వదిలేలేను. దాంట్లో ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇంత చదువుకుంటున్నాము, ఇంత టెక్నాలజీ ఉంది, ఇన్నోవేషన్ ఉంది అన్ని. ఇప్పుడు మీరు హ్యాండ్లూమ్ వాళ్ళే చూస్తే ఒకప్పుడు వాళ్ళు చేసిన ప్రాసెస్ వేరు, ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ వేరు. ప్రతి ప్రొఫెషన్ లో ఒక అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది, టెక్నాలజీ అనేది వచ్చింది. సో మన దాంట్లో కూడా అలా ఒక టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసి ఈ జనరేషన్ యూత్ ని కూడా మనం ఈ ప్రొఫెషన్ లో ఉంచాలి అంటే ఇంకా చెట్టు ఎక్కడము కళ్ళు అమ్మడం ఒకటే కాదు, ఇంకా చాలా చేయొచ్చు. కొద్దిగా సైలెంట్ గా ఉంటుంది. ఆ నేర అభివృద్ధి గురించి మన పాప ప్రియా గౌడ్ సత్యమన్న పంపించింది, మొత్తం నేరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండి మన గీత కార్మికుడికి ఉపయోగపడుతుంది. సో
నా జనరేషన్ వాళ్ళు కూడా మనం కమ్యూనిటీ వర్క్ చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇంకా కొత్త టెక్నాలజీ తీసుకురావాలి. ఆ రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు ఒక పర్సన్ సత్యం అంకుల్ గురించి చెప్పారు, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది అని. అక్కడ వెళ్ళి నేను కలిసాక నాకు అక్కడేం కాదు, నేను సత్యం అంకుల్ దగ్గర వెళ్ళి చూశాను, అనంతపూర్లో ఒక ఇండస్ట్రీ చూశాను, తర్వాత కేరళలో యాక్చువల్లీ దీనిలో చాలా రీసెర్చ్ జరుగుతుంది, కొత్త కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేస్తున్నారు. అక్కడ ఒక ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు దీని మీద వర్క్ చేసే వాళ్ళు. సో వాళ్ళందరితో మేము టైఅప్ అయ్యి కరెంట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్ ఇండస్ట్రీ నాదే. లైక్ ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది గవర్నమెంట్ ప్రాజెక్ట్, మోస్ట్లీ ఎన్జిఓస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళ ఫండింగ్ అంటే పర్సనల్ ఫండింగ్ కాదు, నేను మాత్రం ఆ రిస్క్ తీసుకొని నా ప్రైవేట్ ఇండస్ట్రీ నేను మహారాష్ట్రలో పెట్టుకున్నాను, ట్రై చేస్తున్నాను తెలంగాణలో కూడా పెట్టడానికి. అదే కాకుండా రీసెంట్ టైమ్స్లో నేను చేసిన ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను, అనుకోకుండా పెట్టాను, నేను ఇట్లా పెట్టాను ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. నేను ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్, వీడియోస్ చేయడం రాదు, బట్ నేను పెట్టిన వీడియోకి 1.5 మిలియన్ వ్యూస్ వస్తే నేను షాక్ అయ్యాను, ఎందుకు వచ్చాయి అని. ఎందుకు వచ్చాయని షాక్ అయ్యాను, బట్ మెసేజెస్ చూస్తే నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు వచ్చాయని. ప్రతి ఒక్కరు గౌడ్స్ కమ్యూనిటీ నుంచి ఎంతో మంది యూత్ నాకు అప్రోచ్ అయ్యారు, మేడం మేము ఇక్కడ వేరే జాబ్ చేస్తున్నాము, మీరు మాకు గైడెన్స్ ఇస్తే మేము కూడా పెట్టుకుంటాము అని చెప్పేసి చాలా మంది మెసేజెస్ చేశారు. నాకు కుదిరినంత వరకు నేను వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాను. బట్ ఈ అంటే ఆ మినిట్ నుంచి నాకు అదే, నేను ఒక పర్సనల్ ఎజెండాతో పర్సనల్ రీజన్తో ఇండస్ట్రీ పెట్టుకున్నాను. బట్ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ తర్వాత నాకు అనిపించింది నేను పెట్టుకోవడమే కాదు, ఇంకెవరికైనా పెట్టుకోవాలని ఉన్నా, దీని మీద ఇంకా రీసెర్చ్ చేయాలని ఉన్నా, మనందరం ఒక టీంలో ఫామ్ అయ్యి ఇంకేం చేయొచ్చు దీంట్లో ఇన్ ఫ్యూచర్ అని డెవలప్మెంట్ తీసుకురావాలి అండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అది దాని మీదే ఇప్పుడు కూడా కొన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది పామ్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ గురించి. తెలంగాణలో కూడా ఇంకా ఇండస్ట్రీస్ అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా పెరగాలని అనుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఏ బిజినెసెస్ కాకుండా ఈ బిజినెస్ మీద కొంచెం ఫోకస్ చేసి ప్రోడక్ట్ మీద ఫోకస్ చేద్దాం. నా క్యాపిటల్ ఎక్స్పెక్టేషన్ మినిమం 50 lakhs పడుతుంది. నేను గవర్నమెంట్ స్కీమ్స్కి అప్లై చేసుకున్నాను, అక్కడ నుంచి సపోర్ట్ వచ్చింది. ఇప్పుడే స్టార్ట్ అయింది, అసలు తేలేదు ఇంకా. ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, బట్ లక్కీలీ మన ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే మనం రియలైజ్ అవ్వదు ఏంటి అంటే మనం కళ్ళు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, కానీ ఈత బెల్లం ఇంకా తాటి బెల్లంకి వరల్డ్ మొత్తంలో డిమాండ్ ఉంది. లైక్ బికాజ్ మనకు తెలిసిందే ఇప్పుడు ఇంట్లోనే ఇద్దరికి డయాబెటీస్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరికైనా డయాబెటీస్ ఉంటుంది. సో వాళ్ళందరూ అంటే నేను కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు డిమాండ్ ఉంది అంటే బెల్లం, మన ఈత బెల్లం తాటి బెల్లంకు ఉన్నన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇంకా దేనికి లేవు. సో దానివల్ల అందరూ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ దీన్ని చూస్ చేసుకుంటున్నారు, దుబాయ్లో, మలేషియాలో, యుఎస్ఏలో. సో మోస్ట్లీ మేము అక్కడున్న వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి కార్యక్రమం జయగౌడ జాతీయ సంఘం ఆధ్వర్యంలో 7 కొండకి దిగి వచ్చింత మంది కలిపేందుకు అన్నగారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముందుకు బాగా గొప్ప ధన్యమంతులే వీళ్ళే కాదు, కానీ అట్లా సర్వై పాపన్న అంటే మరో సర్వై పాపను చూసిన ఆ సర్వై పాపన్ననే ఇవి అనుకుంటా. అదేవిధంగా అశోక్ గౌడ్ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ అందరి మన ప్రభాకర్ అన్న గారు, మన ఆనంద గారు, జగవేశం గారు, కాలువ ఎంపీ గారు, మరొక శ్రావణ్ గౌడ్ గారు, మా కపల్ రవికుమార్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున నా మేనగోడలు ప్రియగౌడు, అంజనేయులు వారు కూతురు మా చెల్లె, ఇప్పుడు చిన్నగా ఉండే పేరు మా కోడలు, ఇంత పెద్దగా అయింది మాకే వచ్చేందుకు సంతోషపడుతున్నాం. విధానం కావాలి కానీ
తెలంగాణ గర్వకాలం అండి. కానీ ఏదేమన్నా కానీ ఇంతకుముందు ఎక్కువ టైం మీరు నాకు ఉంచారు. వాస్తవాన్ని చెప్పాలంటే మన సర్వే పాపాన్ని విగ్రహం ఎందుకు పెడతామంటే గౌరవ గర్వకారణం పాపాన్ని విగ్రహం పెట్టాక విగ్రహం చూసినప్పుడు మన నరాలు నిలబడతాయి. ఎందుకు నిలబడతాయి? అందుకే విగ్రహం పెడతాం. దాదాపుగా కరీంనగర్ జిల్లా నుంచి మొదలుకుంటే సర్వే పాపాల గుట్టాలు 5,000 గుట్టాలు ఉన్నాయి. 5,000 గుట్టాలు లింకు గుట్టలు ఉన్నాయి. ఆ గుంటలకు మాకు తెలియదు. 10 ఏళ్ళ కింద మేము ఒక పాపల సంఘం పెట్టినాము. వెంకటేశ్వరని మేమని సంఘం పెట్టాము. ఖమ్మం నుంచి ఆంధ్రకి పట్టుకొచ్చిన విగ్రహం పట్టుకొచ్చి కరీంనగర్ పెట్టాను. నది ఒడ్డు మీద పెట్టకుండా ఆపి రాత్రి ఏం చేయాలి? రాత్రి గాజు వేసేసి పొట్టోటి పెట్టినాం. ఏదా అన్న పోలీసులు చెట్టు పెడుతున్నా రాత్రి మోసుకొచ్చాడు పెట్టినాం సొంతంగా. అంటే దాని పెద్ద చరిత్ర ఉంది. పెట్టిన తర్వాత మన టౌన్లకు గిట్టక ఆ పాపాన్ని తీర పెట్టాము. లేకపోతే మళ్ళీ చేసాం, మళ్ళీ విగ్రహం పెట్టాను. ఆ విగ్రహం మళ్ళీ కూడా పెట్టాను. ఎన్నిసార్లు ఉలగొడితే అంత పేరు వచ్చింది, పాపానికి పేరు వచ్చింది. ఇప్పుడు కొడితేనే పేరు అయ్యో మొన్న కొట్టిన మళ్ళీ కొడితే మళ్ళీ పేరు వస్తుంది. ఎన్నిసార్లు ఉలగొడితే అన్నిసార్లు పేరు వచ్చింది. అదే జాగాలో ఇప్పుడు సొంతంగా మేము విగ్రహం పెట్టాము. అదే జాగా కరీంనగర్ పోంగ బ్రిడ్జి మీద మానవ బ్రిడ్జి మీద ఇప్పుడు తీవ్రవంతం అయింది. దాని పక్కనే ఇంతకుముందు ప్రభుత్వంతో గగనగమ మాట్లాడి బీసీ మంత్రితో మాట్లాడి 1,03 లక్షల అక్కడ గవర్నమెంట్ సంక్షేమించాము. అక్కడనే అదే స్థలంలో పక్కకు దాదాపు అంటే 30 లక్షలు సంక్షేమం చేసిండు మా గవర్నర్ కమలాకర్ గారు. తర్వాత ప్రభుత్వం మారింది, ఎప్పుడో అయింది, మన ప్రభుత్వం కలిసినాం. అది కూడా ఈ మొదలు దగ్గర ఎలా ఉంది, మీరు ఎట్లా చేశారా విగ్రహాలు అని చెప్పి మళ్ళీ కాదుకొని మమ్మల్ని అందరూ తీసుకొని 4 కాకులతో ఈ విగ్రహాల దగ్గర కూడా తిరగడం జరిగింది. ఒక నాయకుడు సరే మనందరూ సర్వాయి పాపన్న గారి గురించి మాట్లాడుకున్నాం. సరే ఇప్పుడు మన దగ్గర ఉన్న నాయకుడు ఇప్పుడు గౌతలప్సన్న గారు పెద్దలు, ఆయన గారితో ఉన్నాను నేను. నాకు 72 సంవత్సరాలు. ఆయన గారి మీటింగులు 5 మీటింగ్లు అటెండ్ అయ్యాను నేను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జనగారు 260 కిలోమీటర్లు మా వియ్యం మధ్య ఇక్కడ నుంచి అంత కాలేసుకొని 25 మంది ఉన్నారన్నా కానీ 20 మంది ఉన్నారన్నా కానీ ఆయన గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారంటే వారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పేసి ఆలోచన చేద్దామని చెప్పేసి పిలిచారు. సరే అని చెప్పేసి నేను బయలుదేరాను. ఆ ప్రోగ్రాము సెట్ అయింది. ఇంకా టైం పడుతుంది. సుమన్ గారు టైం ఇచ్చారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఎలక్షన్ కూడా వచ్చి ఈసారి టైం ఇస్తే 100% సక్సెస్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే సమస్య ఉందంటే ఒక చిన్న సమస్య అయినా సరే అక్కడ 25 మంది ఉన్నారేమో, ఒక్క గౌడ బిడ్డకి సమస్య ఉంటే, ఒకే గౌడ బిడ్డకి సమస్య ఉంటే 500 కిలోమీటర్లు అయినా అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరిన రోజులు ఉన్నాయి. అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరి వెళ్ళి మళ్ళీ రాత్రి 12 గంటలకు హైదరాబాద్లో ఉన్న రోజులు ఉన్నాయి. తప్పదు. ఇది మనం కులం కోసం చేస్తున్న సేవ. ఈ కులంలో పుట్టినందుకు, ఈ కులంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, ఈ కులంలో ఉన్న ఆత్మన్యూన్యత భావం, అంటే మనం వేరే వాళ్ళకంటే తక్కువ అనే ఆత్మన్యూన్యత భావాన్ని మనకి గౌడ పెద్దలు అలవాటు చేశారు. ఒకప్పుడు ఎవరైనా వస్తే పెద్ద మనిషి అంటే మేమేమనుకునేవాళ్ళం అంటే ఆయన వయసులో పెద్దవాడు అనుకునేవాళ్ళం. వయసులో పెద్దలు కాదాళ్ళు, కులంలో పెద్దలు. ఈ విధంగా మన గౌడ పెద్దలు మనల్ని తయారు చేశారు. అలాంటి భావజాలాన్ని ప్రారంభి వాళ్ళకంటే కూడా అందరికంటే కూడా అన్ని వర్గాల కంటే కూడా గొప్ప నాయకత్వం, గొప్ప కులం మన కులం అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి 2 రాష్ట్రాలు తిరగడంలో మేము సక్సెస్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా భావజాలం ఇస్తున్నాం. ఏం భావజాలం? ఫస్ట్ మన కులం గొప్పది, తర్వాత మన కులంలో గొప్ప మహనీయులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. గోల్కొండ కోటను కొట్టిన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు 350 ఏళ్ల క్రితమే ఎటువంటి సోషల్ మీడియా ఏమి లేకుండానే దాదాపుగా పెన్నా నది, కృష్ణా నది, భీమా నది మధ్యలో దాదాపుగా మొత్తం ప్రాంతాన్ని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమతో పాటు కర్ణాటక ప్రాంతాన్ని కూడా పరిపాలించిన మహనీయుడు మన సర్దార్ సర్వాయి పాపన్న ద్వారా. అలాంటి గొప్ప నాయకుడిని మనం పరిచయం చేసుకోలేకపోతే, మన కులానికి పరిచయం చేయలేకపోతే మనం ఈ కులంలో పుట్టి కూడా ఉపయోగం ఉండదని చెప్పేసి మా యొక్క సొంతంగా మా యొక్క భావన, ఆ భావంతోనే నేను మొత్తం తిరుగుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో నాకు
సాధ్యమైనంత గత 7-8 సంవత్సరాలుగా పాపన్న జెండాలు కండువాలు ప్రతి ఒక్క గ్రామానికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత 8 సంవత్సరాలుగా మేము పాపన్నను పరిచయం చేసుకుంటూ విగ్రహాలు పెట్టించే వాళ్ళ దగ్గరికి మేము కండవాల జెండాలు ఇచ్చుకుంటూ, అంటే విగ్రహాలు పెట్టించేంత ఆర్థిక స్తోమత మనకు లేనప్పుడు కనీసం ఈ కండవాల జెండా ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఒక బైక్ స్టిక్కర్, అంటే మన పాపన్నని ఆ ఇంటికి ఒక బోర్డు మీద లేకపోతే ఒక గోడ మీద లేకపోతే ఒక తలుపు మీద ఒక బైక్ మీద వేసుకునే విధంగా బైక్ స్టిక్కర్లు కూడా పంచడం జరుగుతుంది. గత 7-8 సంవత్సరాలుగా మేము ఒక 1,00,000 స్టిక్కర్లు బైక్ స్టిక్కర్లు ఉచితంగా పంచుకుంటాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో కండవాల జెండాలతో పాటు బైక్ స్టిక్కర్లు కూడా ఉచితంగానే ఇస్తాం. ఎవరి దగ్గర ₹1 ఒక గౌడ బిడ్డ దగ్గర ఏ ఒక్క గౌడ బిడ్డ దగ్గర కూడా ₹1 డిమాండ్ చేయకుండా ₹1 తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా అందిస్తున్నాం. ఎందుకు అందిస్తున్నామంటే మన పాపన్న గౌడ భావజాలం ప్రతి ఒక్క గౌడ బిడ్డకు తెలియాలి. మేము పాపన్న వారసులని వీళ్ళు కూడా ధైర్యంగా చెప్పుకోగలగాలి. పాపన్న యొక్క భావజాలాన్ని వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా రాజ్యాధికారం దిశగా గ్రామ స్థాయి నుంచి నాయకులుగా తయారు కావాలని చెప్పేసి తెలియజేస్తూ మేము తిరుగుతున్నాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులు మా కమ్యూనిటీ, అంటే మా యొక్క సంఘం మీద, అదేవిధంగా మన గౌడ కులస్తులు ఎవరైనా చిన్న సంఘాలు పెట్టుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, తర్వాత అన్నగారు కృష్ణారావు అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారి కార్యవర్గానికి ఇక్కడ ఉన్న గౌడ సోదరి మండలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. మేము ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత గౌడులే లేరనే ఒక భావం కూడా కలిగింది. దాని నుంచి తప్పించడం కోసం 19లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ గౌడ ఆత్మగౌరవ సభని 10,000 మందితో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు 2023లో ఒక భారీ విగ్రహం, అంటే హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ వెళ్ళే రోడ్డు, విజయవాడ కలకత్తా వెళ్ళే రోడ్డులో హైవే మీద అది కూడా నా సొంత ఖర్చుతోనే 14 అడుగుల ఎత్తు విగ్రహం పెట్టింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ 18కి కొవ్వూరు నియోజకవర్గంలో ఒక 5 విలేజెస్లో 5 విగ్రహాలు నేను ఇస్తున్నాను. అవి కూడా ఈ సంవత్సరం పెట్టడం అందరికీ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. మీరు అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ వర్క్ చేస్తారు. వాళ్ళ తండ్రి గారు కూడా చాలా పెద్ద వ్యక్తి. ఆయన వయసులో కూడా అన్నగారు వాళ్ళ తండ్రి గారు కూడా తాత అన్నగారి పేరున్నా శ్రీనివాసరావు గారు, ఆయన పెద్ద ఆయన 80-82 ఉంటాయి అట్లా. ఆ వయసులో కూడా అన్ని ప్రోగ్రాములు ఆయన వస్తారు. ఆంధ్రాలో జరిగే ప్రోగ్రాం అన్నిటి కూడా ఒక అసిస్టెంట్ని పెట్టుకొని కాలేజీకి వచ్చి పని చూసుకొని అక్కడ ప్రోగ్రాం అటెండ్ చేసి జనాలందరూ కనపడేస్తారు. అంటే ఒక భావజాలం అనేది ఒకసారి అలవాటు అయితే మనం ఎన్ని చేసినా పోవాలి. కులం అనేది ఒక గజ్జి, ఆ గజ్జి వచ్చిన తర్వాత మనకి ఆ టైప్ అన్నట్టు ఆ భావజాలం వాళ్ళ అలవాటు అయిపోయింది. వాళ్ళకి కూడా మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలకు నేర్పాలి. మన పిల్లలకు నేర్పకపోతే వాళ్ళకి అసలు అర్థం కాదు. సమాజంలో ఎవరు గొప్ప అంటే ఎదుటోడు గొప్ప అనుకుంటారు. ఎదుటోడు గొప్ప అని మనం ఎప్పుడు అనుకోవద్దు. మనం గొప్ప. ఈ కులంలో పుట్టడానికి సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనమే గొప్ప అని మన బిడ్డలకు నేర్పాలి. అది భావజాలం మనం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, తర్వాత అశోక్ కుమార్ గౌడ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్నగారు టైగర్ సీతయ్య అనే దానికి రూపం అన్నట్టు. సభాధ్యక్షులు శ్రీ కోమరెడ్డి గారు, అలాగే వేదిక వ్యాపించినటువంటి శ్రీ జయహింద్ గౌడ్ గారు, అలాగే నారాయణ గారు, శ్రావణ్ గారు, ఇంకా మన ప్రభాకర్ పెద్దలు కూడా, అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనకి నారాయణ గారు చాలా విపులంగా మన యొక్క కమ్యూనిటీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడ వీళ్ళు ఎర్రగండి అన్నారు, మా ఏరియాలో దాన్ని పీతలు అంటారు. పీతల సామెతని మనకి ఒకళ్ళు పైకి వెళ్తుంటే ఇంకొకళ్ళు కిందకి లాగేస్తున్నటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మరి కాకులు, మరి అలాగే పౌరాల గురించి కూడా చెప్పి ఐక్యత అంటే ఎలా ఉండాలని కూడా చెప్పారు. స్పెసిఫిక్ గా ఇవి చాలా ప్రాక్టికల్ గా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవి. కాకపోతే ప్రొఫెషనల్ గా నేను పోలీస్ డిపార్ట్మెంట్
అంటే అనుకుంటారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పేసి. కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ముందే నేను ఒక స్టూడెంట్ లీడర్గా ఉండి మరి నేను మండల్ కమిషన్ అసోసియేషన్స్ లో పార్టిసిపేట్ చేయటం, అప్పుడు బీసీ రిజర్వేషన్స్ కూడా చేయటం. దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి, అన్నగారు చెప్తున్నారు కదా స్పీచ్. ప్రొఫెషన్ లోకి వచ్చినప్పుడు మరి ఈ ఆత్మన్యూనతాభావం మనకు చెప్పారు ఇప్పుడే పెద్దగొండ గారు. ఆ యొక్క ఆత్మన్యూనతాభావాన్ని చాలా క్లియర్ గా మన యొక్క కమ్యూనిటీలో చూడడం జరిగింది. ఈ యొక్క పెద్ద కులాలు అనేటటువంటి వాళ్ళు వాళ్ళని ఎదిరించలేక వీళ్ళే సఫర్ అవుతూ ఉంటే అటువంటి సఫరింగ్స్ ని నేను ఫేస్ చేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఢీకొని మన వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ విధంగానే మరి దాంట్లో భాగంగానే ఇక్కడే ఉన్నాడు మన వీరబాబు. ఆ వీరబాబుకి నేను ఆల్మూర్ ఎస్సీ చేసినప్పుడు ఒక యాక్సిడెంట్ లో యాక్చువల్ గా వాళ్ళకి ఏమి అదే మనకి యాక్సిడెంట్ హిట్ అండ్ రన్ కేసు, అది హిట్ అండ్ రన్ కేసు అయితే దాంట్లో మనం హెల్ప్ చేసి వాళ్ళకి వేరే డ్రైవర్ని పెట్టి ఇన్సూరెన్స్ ఇలాగా చేసాం. అంటే ఇలాంటి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అలాగే కొన్ని మనకి ఒక ఎమ్మెల్యే గారు ఒక పాపని చాలా మిస్హ్యాండిల్ చేయడం, తర్వాత పాప సూసైడ్ చేసుకోవడం జరిగింది. అటువంటి దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను, మీరు నా ముందుండండి అని చెప్పంటే మన వాళ్ళు భయపడిపోయి బాబు వాళ్ళకంటే పెద్దవాళ్ళు, మేము వాళ్ళ దగ్గరే కూలీలకు వెళ్ళాలి, మా కూలీలకు ఎవరు అనేటటువంటి దాంతో చేసినటువంటి సందర్భాలు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా చెప్పాలి. కానీ ఈ రోజు మనం ఇక్కడ మన ఏడుకొండ గారు ఇక్కడ అందరినీ సమావేశపరిచారు. సమావేశపరిచే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఐకమత్యం చాలా అవసరం. ఈరోజు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏం చూస్తున్నారంటే వీళ్ళు కనుక ఎంత పొలం ఉంది, ఎన్ని ఓట్లు మనకు వస్తాయి, దానివల్ల ఎంత బడ్జెట్ మనకు కేటాయించాలనే పరిస్థితుల్లో వేరే కులాలు ఎక్కువగా వాళ్ళ బడ్జెట్ని వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం చేసుకుంటున్నారు. కానీ మనకి మన యూనిటీ లేకపోవడం వలన మనం దాని నుంచి మనం ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు సంఖ్యాపరంగా తెలంగాణలో ఆర్థిక పరంగా కూడా సాంఘిక పరంగా మరి ఉన్నాం, కానీ రాజకీయ పరంగా కొంత వెనుకబాటుతనం ఉంటుంది. కాబట్టి ముందు మనకి జైన్ గౌడ్ గారు లాగా సాంస్కృతిక విప్లవం అనేటటువంటిది రావాలి. మీరు ఏ విప్లవాన్ని తీసుకోండి, మీరు అది కార్ల్ మార్క్స్ అనుకోండి, లేకపోతే ఇండిపెండెన్స్ పీరియడ్ అనుకోండి, సాంస్కృతిక విప్లవం ద్వారా మనకి ఈ జనరల్గా మాస్ టెండెన్సీస్ అనేటప్పటికల్లా గ్రాస్పింగ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఈ గ్రాస్పింగ్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన వాళ్ళని సాంస్కృతికమైనటువంటి వేదికల మీద వాళ్ళని యునైట్ చేసి ఎన్లైటన్ చేసి ఆ ఎన్లైటన్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఒక నాలెడ్జ్ని పెంచి అప్పుడు సాంఘికంగా వాళ్ళని యునైట్ చేయడం ద్వారా ఈ సాంఘికంగా సాంస్కృతిక వచ్చినప్పుడు దీనికి అనుగుణంగా మన ప్రభాకర్ గారు లాగా ఆర్థికపరమైనటువంటి పుష్టిని మరి కొన్ని బిజినెసెస్ ద్వారా మరి అలాగే ప్రియ మేడం లాగా మరి కొంత ఆర్థికమైనటువంటి పుష్టిని కూడా కలగజేసుకొని తద్వారా రాజకీయమైనటువంటి వాటికి యొక్క అధికారానికి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ ఈ సందర్భంగా నేను వేడుకుంటూ మీరందరూ ఆ దిక్కుగా ఐకమత్యంతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సర్దార్ పాపన్న అనే మహనీయుడు ఆ రోజుల్లో మరి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అదే స్ఫూర్తిని ఈరోజు మనము ఈ యొక్క ఈ 375వ జయంతి ఉత్సవాలు పురస్కరించి చేసుకునే సందర్భంగా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అదే ఐకమత్యంతో ముందుకు వెళ్ళి మనము ఒక మంచి శక్తిగా మన యొక్క కమ్యూనిటీని మనం పెంచుకోవాలని, మనం ఈ కమ్యూనిటీలో పుట్టిన తర్వాత అది పోదు. మీరు అనుకోవచ్చు ఏమనుకుంటారంటే క్రిస్టియానిటీ మతం చేంజ్ చేసుకుంటారు, లేకపోతే ముస్లిం మతాన్ని చేంజ్ చేసుకుంటారు, లేకపోతే బుద్ధిజంకి వెళ్తారు. కానీ కమ్యూనిటీ ఈ కులం అనేటటువంటిది పుట్టిన తర్వాత ఆ పుట్టినటువంటి కులానికి మనం న్యాయం చేయాలి, మన ధర్మాన్ని మనం కాపాడాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం మన జైగౌడ్ సేనవారికి ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాను. మన కప్పల రవీణ గారిని మాట్లాడాల్సిందిగా 1 నిమిషం అన్నకి ఎక్కువ మాట్లాడతాడు, గంట మనకు ఉపయోగపడేది మా మేధావులు పెద్దలు గౌరవనీయులు జయంత్ గౌడ్ గారు, అశోక్ గౌడ్ గారు, మిగతా వాళ్ళందరూ బ్రదర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ అదే నా ముందున్న
స్టేజ్ కింద ఉన్నటువంటి నా గౌడ సోదరులు, నా కుటుంబ సభ్యులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్మించి దీనికి ఇంత అధ్యక్షత వహించిన జాతీయ సేన సభ్యులందరికీ మరియు ఏడుకొండల గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ యూనిటీ ఉండాలని చెప్పే వరకే ఉంది, ఆచరించే స్థానంలో ఏది లేదు. ఒక కార్మికునికి ఆపద వస్తే పక్కనున్న తాడిచెట్టెత్తున్న కార్మికుడు అతన్ని పరామర్శించడానికి కానీ రక్షించడానికి పోవడం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు ఇట్లా స్టేజ్ మీద ఉండి కార్మికులకు సహకరిద్దాం అనుకుంటారు, కానీ గ్రామాలలో ఐక్యత లేదు. కార్మికులకు ప్రోత్సహించే నాయకుడే కరువైపోయాడు. ఒక జయంత్ గౌడ్ గారు ఒక నిర్మాతకంగా ఒక సమస్యను ఏర్పాటు చేసి దాన్ని ఒక సినిమా రూపకంగా కార్మికుల కోసం ప్రచారం చేసి మన కులంలో గౌడ కులంగా పుట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నా నేనైతే. మీరు ఏమనుకుంటారో కానీ ఆ గౌడ కులానికి ఏదో చేయాలనే భావంతో జయంత్ గౌడ్ గారి ఆదర్శంతో తెలంగాణ రాష్ట్రంలో పాపన్న విగ్రహాలు 5 సంవత్సరాలలో 50 విగ్రహాలు నెలకొల్పాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నా. ఇప్పటి వరకు 6 విగ్రహాలు నెలకొల్పినా. ఒక విగ్రహం పెద్ద పాపయ్య పెళ్లి హుజురాబాద్ నియోజకవర్గాలు ఆవిష్కరించినాం. ఇంకా 5 విగ్రహాలు ఆవిష్కరణకు ఉన్నాయి. పెద్దల అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పాపన్న చరిత్ర తెలియజేయాలని 50 విగ్రహాలు మన జయంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్మించుతున్నాం. కావున ప్రతి పల్లెలో ప్రతి కార్మికులు ప్రతి ఉన్న గీత కార్మికులు ప్రతి ఊర్లో పాపన్నని వనాంలో నెలకొల్పుకోవాలి. ఊళ్ళో పర్మిషన్ ఇస్తలేరు కొన్ని కులాలు, అగ్ర కులాలు. దానికి మనం భయపడాల్సిన పని లేదు. మన తాటి వనం ఏడుంటే, మన కళ్ళు మడవ ఏడుంటే పాపన్న అక్కడ ఉంటే మనకు 1000 ఏనుగుల బలంతో కూడిందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలు నెలకొల్పాలనే సంకల్పంతో గ్రామాన ఎక్కడికక్కడ అన్నగారి ఆధ్వర్యంలో ఆయనకు అందుబాటులో ఉన్న చోట నెలకొల్పడం జరుగుతుంది. తర్వాత మన సోదరులు సినిమా ఫీల్డ్కి సంబంధించిన అధిరాజ అన్న గారిని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. రవికుమార్ గౌడ్ మిత్రుడు మంచి సందేశం ఇచ్చింది. కానీ వనంలో కాటవేయకుండా ఉండాలి, ఊర్లో పాపన విగ్రహం ఉండాలి. ఇదేమంటే ఇప్పుడు గౌడ్లతో ఒక్కరితో సాధ్యం కాకపోతే బహుజన కులాలందరినీ కలుపుకొని మరి ఊర్లోనే పాపన విగ్రహం పెడితే మనకు పాపన అంటేనే రాజ్యాధికార స్ఫూర్తి, కాటమేయ అంటేనే మన వన సంరక్షకుడు. కాబట్టి ఆ అడవిలో కాటమేయ ఎల్లమ్మ గుళ్ళు, అదేవిధంగా ఊర్లో సర్వై పాపన విగ్రహాలు బహుజన కులాలను కలుపుకొని పెట్టుకున్నామని. మీకు ఏమైనా ఇబ్బందులు అయితే రాష్ట్ర సంఘాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కూడా మీరు విగ్రహాలు పెట్టే దగ్గరికి మేము అండగా వస్తాం. మీకు ఇబ్బంది ఏమైనా ఎదురైతే మనకు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థ ద్వారా కూడా మేము మీకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, అడవిలో కాటమయ్య, ఊర్లో పాపన్న, ఈ కాన్సెప్ట్తో ముందుకు పోవాలని మీకు నేను కోరుకుంటున్నాను బ్రదర్. ఇతరుల మీద తిరగబడి కొట్టించడం, ఎస్సీ వాళ్ళతో మన మీద ఎస్సీ యాక్ట్ పెట్టేయడం జరుగుతుంది. ప్రతి గ్రామం పగలగొట్టి కూడా ఉన్నాయి. పగలగొట్టి వెళ్ళినాం, పోరాడాం, మళ్ళీ విగ్రహం 24 గంటల్లో పెట్టించడం జరిగింది. ఇష్యూని మీరు రైజ్ చేయాలి అంతే. అందరం కలిసి పోరాడదాం, విగ్రహాలు నిర్మాణం చేద్దాం. థ్యాంక్ యూ అన్న అభ్యర్థి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికి నమస్తే. నేను వచ్చేసరికి 5 నిమిషాల నుంచి 2 నిమిషాలకు వచ్చింది. 2 నిమిషాల నుంచి 1 నిమిషం వచ్చింది. నా దగ్గరకు వచ్చేసరికి 5 సెకండ్లు అంటారేమో, నమస్తే పెట్టేసి బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ అలాగే నన్ను ఇన్వైట్ చేసినందుకు గాను ఏడుకొండలన్నకి, కామేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్ కోసం నన్ను పిలుస్తూ ఉంటారు. నాకు కొన్నిసార్లు షూటింగ్ వల్ల కుదరకపోయినా ఈసారి పర్టికులర్గా నేను వస్తాను అని చెప్పి టైం తీసుకొని మరి వచ్చాను. వెళ్ళాల్సిన పని ఉన్నా కూడా, ఎందుకంటే ఈ సందర్భంగా నన్ను మన వాళ్ళని కలుసుకోవచ్చని. అయితే ఇప్పుడు మనకున్న సందర్భం సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి మాట్లాడతాం కాబట్టి ఆల్రెడీ పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు, డిబేట్స్ జరుగుతున్నాయి. నా సైడ్ నుంచి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యంగర్ జనరేషన్కి చాలా మందికి సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి తెలియదు ఎవరికి. కాబట్టి మన గౌడ పెద్దలు, ఇళ్లలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే కులస్తులు కానీ ఎలాగైనా సరే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి చెప్పేలాగా బుక్స్ కానీ లేకపోతే ఏదన్నా వీడియో రూపంలో కానీ
ఇలా ప్రతి ఒక్కరికి ఆ స్టోరీ తెలిసేలాగా దాని గురించి కాంటెస్ట్ లాగా పెడితే అది తెలుసుకొని చాలా మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదొక చిన్న ఐడియా, మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉంటే వెళ్ళారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే పీడిఎఫ్ రూపంలో ఉంది, అది ఒక్కసారి అందరికి షేర్ చేసుకుంటే నా సైడ్ నుంచి నేను కూడా మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను, మా రిలేటివ్స్కి షేర్ చేస్తాను, మా పిల్లలకి షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి, ఆత్మన్యూన్యత భావం గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మన దాంట్లో చాలా మంది అన్ని ఫీల్డ్స్లో వస్తున్నారు. సినిమా రంగంలో కూడా సుమన్ గారు చాలా రోజుల నుంచి ఉన్నారు, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది వచ్చారు. ఇప్పుడు మేమున్నాము, చాలా మంది ఇప్పుడు తీసుకుంటే మేము ఒక ఫిల్మ్ జీ అనే ఒక గ్రూపే పెట్టేసుకున్నాము గౌడ్స్ది. సో అలా చాలా మంది సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ శ్రేయ గారు ఇంతకుముందు ఒక ఆంటర్ప్రూనర్, ఆవిడ తాటి బెల్లం గురించి, పట్టిక బెల్లం గురించి, మన అంటే ఆర్గానిక్గా హెల్త్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఆవిడ తరంగా ఒక కొత్త బిజినెస్ ప్లాన్స్తో వస్తున్నారు. అంటే అన్ని ఫీల్డ్స్లోనూ మన వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంకా తగ్గిపోయి అందరూ సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొక విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. అన్న ఇంతకుముందు కామేష్ అన్న కూడా చెప్పారు, మనకి ఇంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు ఫోన్లు రావడం, ఫోన్లు మాట్లాడుకోవడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మనిషిని చూడగానే ఆ డిసిప్లిన్తోనే మన కమ్యూనిటీని గుర్తుపట్టేలాగా మనం ఆ రేంజ్కి ఎదగాలని నా ఉద్దేశం. అరే వీడు ఇంత డిసిప్లిన్ ఉన్నాడంటే పక్క గౌడ కమ్యూనిటీ అనే స్టేజ్కి మనం రావాలి. సో ఆ డిసిప్లిన్ మనం అందరం అలవాటు చేసుకుంటే మంచిది, అది ఆ అలవాటు మంచిది, దానివల్ల మనకు నష్టాలు ఎప్పుడు ఉండవు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, కొన్ని ఎటికెట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు సభలోకి వచ్చే ముందే ఫోన్ మ్యూట్లో పెట్టేసుకొని వచ్చాను, ఎందుకంటే ఇక్కడ మనం వచ్చి ఫోన్లో మాట్లాడుకోవడం కాదు, వేరే విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. అలా కొన్ని ఉంటాయి, ఇది ఒక్కటనే కాదండి, చాలా చాలా విషయాలు ఉంటాయి అలా. సో ఇంకా వేరే టాపిక్స్కి డైవర్ట్ చేయకుండా నేను అందరికీ నా సైడ్ నుంచి మా ఫిల్మ్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా ఉంటే అవకాశాలు ఇవ్వడం అనేది నా చేతుల్లో ఉంటే నేను చేయగలుగుతున్నాను. బట్ అదర్వైజ్ ఏదైనా సలహాలు కావని, ఏదైనా సజెషన్స్ కావని, మా ఇంతకుముందు మన తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ సినిమా గురించి డిస్కస్ చేశారు, వాళ్ళకి నా సైడ్ నుంచి జరిగిన హెల్ప్ ఏదో చేశాను నేను. అలా సినిమా రిలేటెడ్ ఏదైనా టాపిక్స్ కావాలన్నా, దాని గురించి ఏదైనా సజెషన్ కావాలన్నా నేను ఆల్వేస్ రీచబుల్. కామేష్ అన్నతో కానీ, మన ఏడుకొండల అన్నతో కానీ మీరు సంప్రదించి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా సైడ్ నుంచి నేను సహకరిస్తాను. అండ్ అలాగే ఇంకొక విషయం చెప్తానండి, మొన్న మన జగ్గారెడ్డిగూడెంలో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేస్తున్నప్పుడు గోత్రం ఏంటని అడిగారు నన్ను. ఆబ్వియస్లీ మనం అందరం కౌండిన్య గోత్రస్య అని చెప్తాం కదా. ఆయన పూజ చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామిది కూడా కౌండిన్య గోత్రం అనేసరికి ఒక జిమ్మని జై హనుమాన్ సినిమా చూస్తున్నప్పుడు ఎలా గూస్ బంప్స్ మనోడు చిన్న ఫీలింగ్ వచ్చింది. సో అది ఎలాగో ఉంటుంది అందరికీ, కాబట్టి సందర్భాలను బట్టి బయటకు వస్తూ ఉంటుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మొత్తానికి ముగిసిపోయేలాగా మనం అందరం స్టెప్స్ తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఆహ్వానం మీదకి 2-3 సార్లు అన్నగారు వస్తాను కూడా టైం సెట్ కాలేదు. ఈరోజు 100% పాపన్న జెండా ఆవిష్కరణలో మీరు పాల్గొనాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎట్లయినా వస్తానని చెప్పేసి హామీ ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి. తర్వాత బూర సైదయ్య అన్న గారు ఒక 2 నిమిషాలు ఆయన యొక్క సందేశాన్ని వినిపించాల్సిందిగా. వేదిక మీద ఉన్న పెద్దలకి, డయాస్ కింద ఉన్న గౌడ బంధువులందరికీ నా యొక్క నమస్కారం. అవకాశం సృష్టించుకోవాలి. మన అభిసారు చెప్తూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నది అని అనుకుంటున్నాను. గౌడ్లలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదండి, హైపీరియారిటీ కాంప్లెక్స్ అయింది. డబ్బులు ఉన్నాయి, ఒకరికొకరికి సంబంధాలు లేవు, ఐక్యత లేక మనం ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవలేకపోతున్నాం. అదొక్కటే అండి. అది దాన్ని ఎలా మనం దక్కించుకోవాలి, ఎలా మనం ఎంపీలు ఎమ్మెల్యే కావాలనేదే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచి మన అన్న 2 నిమిషాలే అన్నాడు, నేను 1 నిమిషంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాలనుకుంటున్నాం. అన్నగారు మోతే చక్రవర్తి గౌడ అన్న గారు గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండన్నా. భారత మాత ముద్దుబిడ్డ, భారతదేశపు తొలి బౌద్ధ చక్రవర్తి
శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్ మహారాజ్ గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఈ సేవా పురస్కార కార్యక్రమానికి విచ్చేసిన మరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న జయగౌడ జాతీయ సేన అధ్యక్షులు మోర్ల ఏడుకొండల గౌడ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి దయచేసి క్షమించాలి మా గౌడ జాతి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియ. ఆంధ్రప్రదేశ్ పోలవరం దగ్గర పందిరి మామిడిగూడెంలో రీసెర్చ్ సెంటర్ ఉంది. ఫస్ట్ అక్కడే ఉంది. దాని నుంచి కేరళ వాళ్ళు వచ్చి తీసుకున్న, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన, తమిళనాడు నుంచి వచ్చిన మొట్టమొదటి రీసెర్చ్ కేంద్రం అనేది పందిరి మామిడిలో ఉంది. మరి అక్కడి నుంచే మేము కూడా గతంలో కూడా సైంటిస్ట్ వెంకయ్య గారిని ఆయన ద్వారా మేము ఒక రిపోర్టు తయారు చేయించుకుని, గతంలో మాకు మార్కన్ బర్త్డే ఎంపీ గారు మనం కూడా ఈ నీరా ప్రాజెక్ట్ తయారు చేద్దాం, దీనికి సంబంధించి మీరందరూ కూడా దీని మీద స్టడీ చేయమంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మేము పెట్టుకుని రెడీగా ఉంది. మేడం గారు అవకాశం ఇస్తే ఆ ప్రాజెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, గవర్నమెంట్ దగ్గర ఏదైనా ఉంటే మేము ఏ విధంగా పోరాడి సాధించక దిశగా మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నప్పటికీ మరి 2 రాష్ట్రాల్లో మొట్టమొదటి కోనసీమ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ భవనం నిర్మించింది మాత్రం మొట్టమొదటి కోనసీమలోని ఈ సందర్భం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ధన్యవాదాలు. అన్నగారు ఫస్ట్ నుంచి కూడా గత 8 సంవత్సరాలుగా పాపన్న భావజాలాన్ని విస్తరించడంలో ముందు వరుసలో ఉండి దాదాపుగా అన్నగారి చేతుల మీదుగా 3-4 సంఘాల ఆవిష్కరణ కూడా జరిగింది. ఎవరు సంఘం పెట్టినా కూడా వాళ్ళ ఎంబడి ఉండి సంఘాన్ని నిర్మించి దాన్ని నడిపే విధానం అలాంటివన్నీ చూస్తుంటారు. ఇంకొకటి యాక్చువల్గా మన ప్రోగ్రాంలో విషయం ఏంటంటే, నాకు ఎక్కువ ఖమ్మం జిల్లాలో కమిటీలు బాగున్నాయి. అటు ఏజెన్సీ ప్రాంతం ఉందన్న. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ సర్టిఫికేట్ ఉంటుంది గౌడ్స్కి. అంటే యాక్చువల్గా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గౌడ్స్ ఇంతకుముందు అక్కడ ఉన్న ఏ అయితే గీత కార్మిక సంఘాలు ఉన్నాయో వాటిని రద్దు చేసి లైసెన్సులు రద్దు చేసేసారు. ఇప్పుడు మనకి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలి, లైసెన్సులు పునరుద్ధరించాలని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేశాం. ఎన్నోసార్లు కూడా మనం మన శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అయినా కానీ ఆ గవర్నమెంట్లో అవ్వాల. ఈసారి ఈ గవర్నమెంట్ ఏంటంటే, గతంలో మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఏజెన్సీ గౌడ్ ఎస్టీ దాని గురించి కూడా ఆయన అసెంబ్లీలో అప్పట్లో ప్రస్తావించారు. దాని మీద కూడా నడుస్తుంది, ప్రోగ్రాం నడుస్తుంది. కాబట్టి గౌడ సంఘాలన్నీ కూడా అవకాశం వస్తే ఏజెన్సీ ఎస్టీ గురించి కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మన గౌడ బిడ్డల పరిస్థితి ఏంటంటే, తాడి చెట్లకి కింద పడితే కేసు, చచ్చిపోతే దెబ్బలు తగిలితే ఇక్కడున్న ఒక గౌడస్కి డబ్బులు వస్తాయి, ఏదన్నా ఆర్థికంగా అవకాశం ఉంటుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో మన వృత్తి మనం చేస్తే దొంగతనం అది. కాబట్టి అక్కడ లైసెన్సులు పునరుద్ధరించాలని చెప్పేసి మా జయగౌడ సేన సంఘం నుంచి, అదేవిధంగా గౌడ సంఘాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరు వచ్చి మేమంతా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామన్నా సరే, అంటే పోరాటానికి ముందుకు వస్తామన్నా సరే, ధర్నాలు చేద్దామన్నా సరే, మేమందరం అన్ని గౌడ సంఘాలతో పాటు మేము జయగౌడ సేన కూడా సహకరించి ముందు అండగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే వచ్చిన మన గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ గారు మోతే చక్రవర్తి గౌడ్ అన్న గారికి మాట్లాడాల్సిందిగా కోరుకుంటామన్నా. ఆలస్యంగా వచ్చినందుకు అందరూ క్షమించాలి. ఈరోజు జయగౌడ జాతీయ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా పురస్కారాలు ఏర్పాటు చేసిన జాతీయ అధ్యక్షుడు మోర్ల ఏడుకొండల గౌడ్ గారు మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరియు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన నా కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న పురస్కారాలు పెట్టాడు. సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు 400 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వీరుడు. మరి అప్పటి నుండి కూడా
మనం ఎందుకో మరి ఇప్పటి వరకు కూడా రాజ్యాధికార దిశగా ప్రయాణం చేస్తలేము. దానికి కారణము మనందులో ఐక్యత లేకపోవడమే అని అనిపిస్తుంది. ఇప్పుడు గౌడ సంఘాలు కూడా చాలా సంఘాలు అయినాయి. ఎన్ని సంఘాలున్నా కూడా మన గౌడ బిడ్డలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ జెండాలన్నీ పక్కకు పెట్టి ఒకటే గౌడ సమస్యల మీద ఎజెండా ఒకటే పెట్టుకొని అందరూ పోరాడాలా. అలాగే మా వంతుగా నేను గౌడ విద్యార్థుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నేను గౌడ హాస్టల్లో ఇప్పుడు మొన్న జరిగిన రిజల్ట్స్ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా దాదాపు 45 మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. సో మేమంతా ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే దేనికైనా కూడా విద్య ఇంపార్టెంట్. విద్యతోనే ఉపాధి ఉంటుంది. ఉపాధితోనే ఏదన్నా జాబ్ కానీ ఏదైనా బిజినెస్ సెటిల్మెంట్ అయితే ఫైనాన్షియల్గా పరిపుష్టి వస్తుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా పరిపుష్టిగా ఉంటామో అప్పుడు రాజకీయ పవర్ కోసం మనం కొట్లాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేనప్పుడు మనము రాజకీయాలలో తిరగాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి మనం కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేము. మన ఇంట్లో కూడా మనల్ని పంపడానికి ఇష్టపడరు. కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద మన కొత్త జనరేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ మీద పెడితే నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఒక ఎంటర్ప్రినర్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, ఏదైనా కూడా విద్యతోనే జరుగుతుంది. కాబట్టి విద్యను అందరూ ప్రోత్సహించండి. అలాగే ఈ విద్య తర్వాత ఉపాధి తర్వాత ఫైనాన్షియల్ అయినాక మనం ఖచ్చితంగా రాజకీయంగా బలపడాలి. మన ఓటు షేర్ ఎంత, మన సీట్లు ఎంత అని చూస్తే మనము గత 10-15 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 4కే పరిమితమై ఉన్నాము. ఆ సంఖ్య ఎందుకు పెరుగుతలేదో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. అందరం కూడా దానికి కారణమే. ఒక పార్టీ ఏ పార్టీ అయినా ఉండొచ్చు, పార్టీ జెండా ఏదైనా ఉండొచ్చు. మన కులము వ్యక్తి నిలబడ్డప్పుడు మనము ఆయనకు అవుట్రైట్ సపోర్ట్ చేయాలా. ఒకవేళ పార్టీలో క్యాడర్ పోస్ట్ ఉంటే అట్లీస్ట్ వేరే కాన్స్టిట్యూన్సీలో పోయి పనిచేయాలి. కానీ మన కులము అభ్యర్థి ఉన్న దానిని వేరే పార్టీ నుండి పోయి వ్యతిరేకత చేస్తే ఆ సిగ్నల్ సమాజంలో వేరే విధంగా పోతుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసి మనం రాజ్యాధికార దిశగా ప్రయాణించాలంటే మన కనీసం డజన్ ఎమ్మెల్యేస్ అన్నా ఉండాలా. మన ఒకటే ఎంపీ ఉండే ఆ ఎంపీ కూడా దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి మనకు నాకు తెలిసి రెండే ఉన్నాయి విషయాలు మన కమ్యూనిటీలో. ఒకటి పేద విద్యార్థులకు చదువు అందియడము, వాళ్ళకు మంచి చదువుకొని మంచి ఆఫీసర్లుగా చేయడము. రెండోది అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మన గీతా కార్మికులు. వాళ్ళ గీతా కార్మికులు చెడ్డ వేగల్ని పడిపోతున్నారు. వాళ్ళకి కాలు చేతులు విరిగిపోవడము, శాశ్వత అంగవైకల్యం కావచ్చు, ప్రాణాలు పోవడం. కాబట్టి ఇంత ఆధునిక సమాజంలో కూడా మన వృత్తికి ఎటువంటి కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ రాకుండా మొన్న సేఫ్టీ వర్క్లు వచ్చినాయి. అయితే మన పెద్దలు కూడా ఈ గౌడ సంఘ నాయకులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎంతసేపు ప్రభుత్వాన్ని యాచించకుండా మనమే ఎవరన్నా మన సొసైటీ నుండి కావచ్చు, ఎవరైనా గౌడ పెద్దలు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, వాళ్ళతోనే ఎంతమంది గీతా కార్మికులు ఉన్నారు. తాటి చెట్టు ఎక్కేటోళ్ళు, గీత చెట్టుకు సంబంధం లేకుండా తాటి చెట్టులు ఎంతమంది చూసుకొని వారికి మనమే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టే విధంగా ఓ ప్లాన్ చేసుకుంటే అది బాగుంటుందని నేను గౌడ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎంతసేపు ప్రభుత్వం ఇయ్యాలి అనేది కాదు. ప్రభుత్వాన్ని మనం ఎందుకు యాచించాలి? మనం అందరము ఈ విధంగా చేసుకొని ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి నాకు ఇంతటితో ముగిస్తున్నాను. లేట్ వచ్చిన మీరందరూ కూడా నన్ను క్షమించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జయగౌడ సలహా బాగుంది, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈనాడు మోర్ల ఏడుకొండల గౌడ్ గారు గత 2-3 సంవత్సరాలనే ఈ ఉద్యమాలకు ప్రవేశించి ఒక వేగు చుక్కలాగా ఈ యొక్క సర్వాయి పాపన ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాలు, ఒక తెలంగాణ కాదు, 2 సంలాస్తులు దీవసేనుడు కదా, ఇక్కడ వేసుకొని 90 కిలోమీటర్ స్పీడ్ మిరుపుతున్నా. ఒక రాష్ట్రం సంలాయించాలంటే కష్టము. అట్లాంటి 2 రాష్ట్రాలలో ఏకదాటిగా విశ్రాంతి లేకుండా వేస్తున్నాడు. మరి ఈనాడు 2 రాష్ట్రాలు ఉన్నటువంటి గౌడ సోదరులను అందరినీ ఇక్కడ పిలిపించి సర్వాయి పాపన్న జయంతి వేడుకలను అంగరంగ వైభోగంగా ఇక్కడ నిర్వహిస్తున్నాడు. పొద్దున 10 గంటల నుంచి చాలా
ఆంధ్ర అంటే దాదాపు 500-400 కిలోమీటర్ల మీకు తెలంగాణ నుంచి ఓపికతోటి ఇంటున్నందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను 2 నిమిషాలు మాట్లాడతాను అనుకోండి, టైం లేదు, మీరు పోవాలని ఆతృతతో ఉన్నారు కాబట్టి ఒకటే ఒక విషయం. సర్దార్ పాపన్న అంటే మన ముంగట ఎస్సీలు ఏం చేసిరంటే అంబేద్కర్ని హైలైట్ చేసిండు. ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో ఒక సబ్జెక్ట్ ఉన్నది. మనము ఒక 21 సంవత్సరాల క్రితము సర్వాయి పాపన్ అనే సబ్జెక్ట్ మేము కూడా పెట్టినాం. ఇవాళ యాదవులు కానీ బీసీలలో ఏ కులం కూడా లేదు, మనోళ్ళు ముంగట నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చిరా అంటే మన వాళ్ళకు ఒక సబ్జెక్ట్ అందిస్తే ఆంధ్ర తెలంగాణ నుంచి ఇప్పుడు కర్ణాటకలో కూడా పోతుంది, మహారాష్ట్రలో కూడా పోతుంది, ఢిల్లీ దాకా కూడా పోతుంది. అంటే మన గౌడ బిడ్డలకు బహుజనులల్లా బీసీలల్లా నంబర్ 1 ఆలోచన శక్తి సామర్థ్యాలు ఉన్న లోలా అంటే గౌడ్లకు నాయకత్వం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో పోతే నాయకత్వం ఇయ్యరు, ఇక్కడ బీజేపీలో పోతే నాయకత్వం ఇయ్యరు, అక్కడ టీఆర్ఎస్ లో పోతే నాయకత్వం ఇయ్యరు. మరి మీకు నాయకత్వం ఎక్కడ దొరికింది? సర్వాయి పాపన్న దగ్గర దొరికింది. ఆట 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 ఆడిచ్చిరా. నెక్స్ట్ మీకు ఒక ఇష్యూ కూడా వచ్చింది. ఏంటి? రాజ్య అధికారం అంటే సర్వాయి పాపన్న కోరి ఎలాదు స్వయం పాలకుడిగా కొలను పాక మీద దండయాత్ర చేసి ఆయన స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని వరంగల్ను, సర్వాయిపేట, భువనగిరి కోట, గోల్కొండ కోట నుంచి జయించి రాజై కూర్చున్నాడు తప్ప ఎవరు రాజు చేయలేదు సర్వాయి పాపన్న. అదే మనము ఇప్పుడు ఎర్ర కోటను కొడుతాని చివరి శ్వాస విడిచేటప్పుడు చెప్పింది ఏంటంటే నా రాజ్యం పోతుంది, కుట్ర కుతంత్రాలు చేసిన, జయించి గోల్కొండ జయించిన ఈ గోల్కొండను కాపాడుకోలేని పరిస్థితి నా అనుచర వర్గాలకు కుట్రలు చేసి ఇక పోతుందని చెప్పేసి తల్వారు గాలిలో ఎగిరేసుకొని ఏమన్నట్టు సార్ మళ్ళా పుడుతా భారతదేశంలో మళ్ళీ పుట్టి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ఎర్ర కోటను కొడుతున్న సంగతి మీకు తెలియజేస్తున్నా. ఆ సమయం ఆసన్నమైంది. అందుకు మనం ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఏంటి? అసెంబ్లీ పార్లమెంటరీ రిజర్వేషన్ లేదు. ఆ సబ్జెక్టును మోసుకపోవాలంటే గౌడ బిడ్డలకే సాధ్యమవుతుంది, సర్వాయి పాపన్న వారసులకే సాధ్యమవుతుంది. ఇవాళ తెలంగాణ నుంచి స్టార్ట్ అయిపోయింది. రాహుల్ గాంధీ అంటుండు ఎవరన్నానని ఆ రిజర్వేషన్ లా మనం అందరం ముంగటుంటాం. భారతదేశాన్ని ఎన్నికల కథన రంగంలో గెలిచి ఢిల్లీని స్వాధీనం చేసుకునే అవకాశం పాపన్న కోరిందో అది మనం చేయబోతున్నాం. అది మీ భుజస్కంధాల మీద సవరించుకోండిగా. మీరు వీరులు, ఇటువంటి ఏడుకొండటువంటి వాళ్ళందరూ ఇది మేము రేపు ఆగస్టు 18న మేము రాయచూరులో 5,000 మందితోటి పాపన్న జయంతి, లింగస్వామి గౌడ్ ఇక్కడనే ఉండొచ్చు, బహుశా రాయచూరులో 5,000 మందితోటి పాపన్న జయంతి చేస్తున్నాం. అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇక్కడ మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, యావత్ భారతదేశంలో ఈ సర్వాయి పాపను ముందు పెట్టుకొని ఎర్ర కోటలు హాసీలు చేసుకునే కార్యక్రమంలో వీరులైనటువంటి పాపన్న వారసులకే సాధ్యం. అది ఎవరి తరంగాలో ఎవరిని అడుక్కునే గుణాలు మన గవర్నమెంట్ దగ్గర లేవు. ఇలా 4 ఎమ్మెల్యేలు అయినరు, అవతలోడు రెట్టోడు 55 మంది అయినట్టు వాళ్ళకి అడుక్కునేది అంటే ఎక్స్పర్ట్స్. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఎక్స్పర్ట్స్, యుద్ధం చేయట్లో మనం ఎక్స్పర్ట్స్. మన ఎక్స్పర్టిజం యుద్ధం. మనకు ఒక సంస్థ ఉంటే అతి త్వరలో అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అడగ సరే ఎర్ర కోటను కొడతామని చెప్పేసి ఆ సర్వాయి పాపన్న వారసులుగా అందులో నేనే ముందుంటున్నా చెప్పేస్తున్నా.
ఆల్రెడీ 21 సంవత్సరం కిందనే మీకు తెలియదు ఇది స్టార్ట్ చేసేసిన. ఇది 21 సంవత్సరం ముందే స్టార్ట్ చేసిన సంగతి ఇవాళ మీకు చెప్తున్నా. దేశం గురించి పోయేటప్పుడు మీకు చెప్తున్నా, ఇది ఎట్లయితే మీరు మోసిండ్రో అట్లా మోయబోతున్నారు. కాబట్టి సమయం ఇంకా చాలా ఉన్నది, ఇంకా చాలా విషయాలు ఉన్నది. మేము ఒకటే ఆనాడు 2006లో సర్దార్ పాపను రిలీజ్ చేసినప్పుడు చాలా మంది చూడలేకపోయిండ్రు. కుట్ర కుతంత్రాలు చేసి నాకు థియేటర్లు చేయలేదు. ఎన్నో పాదాలు పెట్టిరు 2005లో సినిమా రిలీజ్ కావాలంటే. ఇప్పుడు చెప్తున్నాం, వచ్చే ఆగస్టు సెప్టెంబరు 18 నాడు వీలైతే ఈ సర్వాయి పాపన సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఆంధ్ర తెలంగాణ రిలీజ్ చేస్తాం. ఎక్కడికక్కడ గ్రామాలన్నా ఒక్కొక్క ఊరికి 100 టికెట్లు పంపిస్తాం. మీరు చూడండి, అక్కడ మన పాపన్న గురించి ఆ చరిత్ర గురించి తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి మీరు ఈ విధంగా పాపన్న వారసులుగా మనం ముందుకు పోవాలి. ఈ యొక్క కార్యక్రమాలు మేము 18 తారీఖు నాడు రాయచూరులో 100 కారణతో పోతున్నాం. ఈ సభముఖంగా చెప్తున్నా, మీరు రావాలి. నెక్స్ట్ మహారాష్ట్ర చేస్తాం, మధ్యప్రదేశ్ చేస్తాం. భారతదేశాన్ని గడలాడించి దేశ నాయకులకు ఒలుగు పుట్టిస్తాం మీ అందరి సహకారంతో. ఓకేనా? ఓకేనా? ఎవరో మా ఎంబడ పోరాటం చేసేటోళ్ళు ఎవరో చేయలేపండి. ఓకే ఓకే, చాలా మంచి కార్యక్రమం చేసి ఈనాడు మేము అందరం చాలా గర్వంగా అభినందిస్తున్నాం. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వెనకెళ్ళి నిలబడండి హైట్ ఉన్నవాడు. రౌండ్ గా రండి, రౌండ్ గా రండి, రౌండ్ గా రండి, చక్కగా క్రాస్ గా రండి, క్రాస్ గా రండి. ఒక స్నాప్ ఇయరా, ఒక ఫోటో అన్న ఇక్కడ చూడు అన్న. ఇటే 1 సెకండ్ ఇక్కడ లోకి అన్న 1 సెకండ్ మీరు చూడరా. కనపట్లేదు అన్న. జయేంద్ర నినాదం అన్న ఒకసారి. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న. గౌడ ఐక్యత, గౌడ ఐక్యత. శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి జై. శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి జై. గౌడ ఐక్యత, గౌడ ఐక్యత. నిర్వహించే శోభాయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. నిర్వహించే పాపన్న జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, జయప్రదం చేయండి. ఆగస్టు 18న 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే పాపన్న జయంతి శోభాయాత్రను దయచేసి కూర్చోండి. సేవా పురస్కారాలు స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి కూర్చోండి, అందరూ సహకరించాలి. దయచేసి కూర్చోండి అందరూ. కూర్చోవాలండి, అందరూ కూర్చోండి దయచేసి. పాపన్న భావజాలంతో ముందుకు పోతూ బహుజన రాజ్యాధికార స్ఫూర్తి మన గౌడ కులస్తులతో పాటు బహుజనులను డెవలప్ చేసుకుంటూ వస్తున్న మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ వారసులు ఆయన యొక్క భావజాలాన్ని పుడికి పట్టుకున్నటువంటి మన పంజాల జయహింద్ గౌడ గారికి ముందుగా సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఎందుకంటే ఆయన ద్వారానే మనకి పాపన్న వారసత్వం సంక్రమిస్తుంది. అంటే ఎక్కడికి పోయినా కానీ ఆయన ఉంటేనే నడుస్తుంది పాపన్న అనేది. ఆయనే వెలికి తీసుకొచ్చాడు. ఆయనే సినిమా తీసి పబ్లిక్ లో తీసుకురావడం వల్లే ప్రజలకి, అంటే గ్రౌండ్ లెవెల్ ప్రజలకు కూడా పాపన్న అనేది తెలిసింది. కాబట్టి అన్నగారికి ముందుగా జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. అన్నగారు చైర్లో కూర్చుంటే గౌరవంగా
క్యాబ్ పెట్టి తలబాగా పెట్టి ఫస్ట్ అన్నకు ఆల్రెడీ క్యాప్ ఉంది. పద్యాల జయహింద్ గౌడ్ గారికి పాపన్న స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ సేవా పురస్కారాలన్నా. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై సర్దార్ సర్వాయి పాపన్న. జై షాప్ సరిగా
జైగౌడ సేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లో పాపన్న భావజాలాన్ని ప్రచారం చేయడానికి మేము నడుం కట్టుకొని పాపన్న యొక్క జయంతికి సంబంధించి ఆగస్టు 18న ప్రతి సంవత్సరం నిర్వహించే జయంతికి సంబంధించి 3 సంవత్సరాల క్రితం శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 2 రాష్ట్రాలు కూడా పాపన్న యొక్క జెండాలు కండువాలు ఉచితంగా అందించడం జరిగింది. అదే బాటలో ఈరోజు సుందరయ్య కళాక్షేత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి గౌడ కులస్తులకి 2 రాష్ట్రాల వారికి కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి పాపన్న శోభాయాత్ర జెండా ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేసి గౌడ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దానితో పాటుగా గత దశాబ్ద కాలంగా ఎవరైతే గౌడ కులానికి సేవలు అందిస్తూ పాపన్న విగ్రహాలు నెలకొల్పుతున్నారో గౌడ కులంలో వివిధ సేవా సంస్థలు నడుపుతూ గౌడ కులస్తులకి సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళందరినీ బహుజన రాజ్యాధికార స్ఫూర్తి ప్రదాత శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ యొక్క సేవా పురస్కారాలతో ఈరోజు మేము సత్కరించడం జరిగింది. ఎంత గొప్ప కార్యం అంటే 2 రాష్ట్రాలను ఏకం చేసి అక్కడ నాయకుల్ని ఇక్కడ నాయకుల్ని కలిపి వాళ్ళందరి నుంచి మన యొక్క గౌడ కులానికి భావజాలాన్ని పెంచే విధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా ఒక మన పాపన్న విగ్రహాన్ని నెలకొల్పే విధంగా ప్రతి విలేజ్లో విగ్రహాన్ని నెలకొల్పే విధంగా భావజాలాన్ని ఇవ్వడంలో జైగౌడ సేన ముందుందని తెలియజేస్తూ ఏ ప్రాంతంలో వారైనా సరే 2 రాష్ట్రాల్లో ఏ ప్రాంతం నుంచి అయినా సరే పాపన్న జెండాలు కండవాలకు ఉచితంగా కావాలంటే మా జైగౌడ సేన నాయకులను సంప్రదించండి. అదేవిధంగా బైక్ స్టిక్కర్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గౌడ బిడ్డను ఐక్యం చేసుకుంటూ పాపన్న భావజాలాన్ని గడప గడపకి చేరేసే పనిలో మేము నిమగ్నమై ఉంటామని చెప్పేసి రాజ్యాధికారం దిశగా గౌడుల్ని గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాజ్యాధికారం దిశగా గౌడ బిడ్డల్ని డెవలప్ చేసి వాళ్ళని ఆ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తయారు చేసి తీర్చిదిద్దే క్రమంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై గౌడ.